Hi, hello friends. Welcome to ISC. Today our discussion AP Constable Mock Test 19 Count Explanation. Okay na? See, questions కనుక చూసినట్లయితే a train covers 840 kilometers at a uniform speed. If the speed had been 10 km per hour more, it would have taken 1.5 hours less for the same journey. What is the usual time taken by it to complete the journey? ఒక రైలు సమవేగంతో 840 కిలోమీటర్స్ దూరాన్ని ప్రయాణించిందంట. వేగం 10 కిలోమీటర్ పర్ అవర్ ఎక్కువగా ఉంటే అదే ప్రయాణానికి 1.5 అవర్స్ తక్కువ టైం పట్టేది అంటున్నాడు. సో ప్రయాణాన్ని పూర్తి చేయడానికి అది తీసుకునే సాధారణ సమయం ఎంత అన్నాడు. సాధారణ సమయం అంటే రెగ్యులర్ స్పీడ్తో వెళ్తే రెగ్యులర్ టైం పడుతుంది కదా, ఆ టైం అనేది అడుగుతున్నాడు. సో జనరల్గా ఇక్కడ ఒక ట్రావెల్ చేసేటప్పుడు స్పీడ్ పెంచితే ఆటోమేటిక్గా టైం ఏమవుతుంది, రెడ్యూస్ అవుతుంది. ఆటోమేటిక్గా టైం రెడ్యూస్ అవుతుంది. 10 స్పీడ్ పెంచిండంట రెగ్యులర్ స్పీడ్కి. ఎంత పెంచిండు రెగ్యులర్ స్పీడ్కి? 10 స్పీడ్ పెంచాడు. 10 స్పీడ్ పెంచితే ఎంత టైం తగ్గిందన్నాడు? 1.5 అవర్స్ తగ్గిందన్నాడు. డిస్టెన్స్ ఎంత? 840. మనకి స్పీడ్ డిఫరెన్స్, టైం డిఫరెన్స్, డిస్టెన్స్ ఇచ్చినప్పుడు మనం ఒక కండిషన్ తీసుకుంటాం. ఏంటంటే అది S1 S2 ఈజ్ ఈక్వల్ టు, అంటే S1 ఇంటూ S2 ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఇంటూ డిఫరెన్స్ ఇన్ స్పీడ్ బై, ఓకేనా, డిఫరెన్స్ ఇన్ స్పీడ్ బై డిఫరెన్స్ ఇన్ టైం తీసుకుంటాం. డిఫరెన్స్ ఇన్ టైం. తెలుగులో చూస్తే ఇక్కడ దూరము ఇంటూ వేగాల భేదము బై సమయాల భేదం. ఓకేనా, సమయాల భేదం, వేగాల భేదం బై సమయాల భేదం. ఇది కండిషన్. ఇది మీరు ఇక్కడ ఇదే కండిషన్ ఇక్కడ అప్లై చేస్తున్నా. సో నాకు టార్గెట్ ఏంటి? ఫస్ట్ ఇనిషియల్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఇనిషియల్ మీన్స్ రెగ్యులర్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ రెగ్యులర్ స్పీడ్తో 840 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం అయితే పడుతుందో ఆ టైంని ఇప్పుడు నేను ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇనిషియల్ స్పీడ్ అంటే S1 అవుతుంది. ఇంక్రీజ్ లేదా రెడ్యూస్డ్ స్పీడ్ ఆఫ్టర్ ఇంక్రీజ్ స్పీడ్ ఏమవుతుందంటే S2 అనేది అవుతుంది. సేమ్ అదే కండిషన్ ఇక్కడ అప్లై చేస్తున్నా. S1 ఇంటూ S2 ఈజ్ ఈక్వల్ టు, నాకు డిస్టెన్స్ ఎంత ఉంది? 840 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. డిఫరెన్స్ ఇన్ స్పీడ్ ఎంత? 10. డిఫరెన్స్ ఇన్ టైం ఎంత? 1.5. ఆ 1.5ని ఫ్రాక్షన్లో తీసుకుంటే 3/2 అని రాయొచ్చు కదా. సో 3/2. 2 కాస్త ఏమవుతుంది? రివర్స్ అయ్యి, అంటే ఫ్రాక్షన్ కాస్త రివర్స్ అయ్యి పైకి వెళ్తుంది. సో 3 ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ? 3 2s are 6, 3 8s are 24. 280 వచ్చింది, 10 2s are 20 వచ్చింది. ఓకేనా. సో దీన్ని ఇక్కడ స్పీడ్ గ్యాప్ ఎంత ఉండాలి? నాకు ఇనిషియల్ స్పీడ్కి ప్రజెంట్ స్పీడ్కి 10 పెరగాలి కదా. అంటే ఒరిజినల్గా వెళ్ళే స్పీడ్కి ప్రజెంట్ వెళ్ళే స్పీడ్కి 10 పెరగాలి. సో 10 స్పీడ్ డిఫరెన్స్ వచ్చే విధంగా దీన్ని నేను కన్వర్ట్ చేస్తున్నా. సో ఇక్కడ 780ని ఎలా రాయొచ్చు మనం? 70 ఇంటూ 40గా రాయొచ్చా? 7 4s are 70, 4s are 280. సో ఇప్పుడు ఏమవుతుంది? 70. ఇక్కడ 4 2s are 8, 8 ఇంటూ 10 80. చూడండి, ఇనిషియల్ స్పీడ్కి ప్రజెంట్ స్పీడ్కి 10 ఇంక్రీజ్ అయిందా? సో మనకి ఇనిషియల్ స్పీడ్ వచ్చింది, అంటే S1 వచ్చింది, S2 వచ్చింది. క్లియర్ కదా. ఇనిషియల్ స్పీడ్ ఈజ్ 70. సో క్వశ్చన్ ఏమన్నాడంటే, అయితే 840 కిలోమీటర్స్ని రెగ్యులర్ స్పీడ్తో వెళ్తే పట్టే టైం అడిగాడు. సో 840ని 70 స్పీడ్తో వెళ్తే 0 0 క్యాన్సిల్, 7 1s are 7 2s are ఎన్ని అవర్స్ పడుతుంది మనకి? 12 అవర్స్ టైం పడుతుంది. సో ఆన్సర్ ఏంటి ఈ క్వశ్చన్ కంటే? థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 32. Out of a collection of total face cards, a card is drawn at random. What is the probability that drawn card is a queen అన్నాడు. మొత్తం ఫేస్ కార్డుల సేకరణలో ఒక కార్డు యాదృచ్ఛికంగా తీయబడింది. తీసిన కార్డు క్యూన్ అయ్యేదానికి సంభావ్యత ఎంత అన్నాడు. సో మనకి మొత్తం ఎన్ని కార్డ్స్ ఉంటాయి? 52 కార్డ్స్ ఉంటాయి. మొత్తం మన దగ్గర 52 కార్డ్స్ ఉంటాయి. ఎన్ని సెట్స్ ఉంటాయి? ఒక్కొక్కటి 14. ఒక సెట్కి 14 ఉంటాయి. అలాంటి సెట్స్ ఎన్ని ఉంటాయి అంటే, ఓకేనా, ఒక్కొక్క సెట్కి మనకి 13 ఉంటాయి. ఈచ్ సెట్కి ఎన్ని కార్డ్స్ ఉంటాయి? మనకి 13 ఉంటాయి. అలాంటి సెట్స్ ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉంటాయి. ఓకేనా. 13 4s are 52 కార్డ్స్. ఈ 52 కార్డ్స్లో అంటే 13, ఒక్కొక్క సెట్కి 13 ఉంటాయి. మొత్తం 4 సెట్స్ ఉంటాయి. 4 into 13 52 కార్డ్స్. ఓకేనా. ఈ 52 కార్డ్స్లో మనకి అడుగుతుంది ఏంటి? దేని గురించి మాట్లాడుతున్నాడు? ఫేస్ కార్డ్స్ గురించి చెప్తున్నాడు. ఏమేంటి అంటే ఫేస్ కార్డ్స్ జాక్, కింగ్, క్యూ. ఓకేనా. జాక్ ఒకటి, క్యూన్ ఒకటి, కింగ్. JQK, జాక్, కింగ్, క్యూన్. జాక్, క్యూన్, కింగ్. ఈ మూడు అనేవి ఏమవుతాయి అంటే మనకి ఫేస్ కార్డ్స్ అవుతాయి. మొత్తం ఒక సెట్కి 3 కార్డ్స్ ఉంటాయి. ఎన్ని సెట్స్ ఉన్నాయి? 4 సెట్స్ ఉన్నాయి. సో 4 3s are ఎంత? 12. మొత్తం ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి అంటే 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి మనకి. 12 ఫేస్ కార్డ్స్. ఈ 12 ఫేస్ కార్డ్స్లోంచి ఇక్కడ ఏమన్నాడు? ఒక కార్డు యాదృచ్ఛికంగా తీయబడింది అన్నాడు. ఒక కార్డు తీశాడు. సో డినామినేట్లో మనం ఏం రాస్తామంటే టోటల్ పాసిబుల్ అవుట్కమ్స్ రాస్తాం. ఎన్ని ఫేస్ కార్డ్స్ వచ్చినాయి? ఒక సెట్కి 3 ఉన్నాయి. 4 సెట్స్ కాబట్టి 4 3s are 12. ఆ 12లో నుంచి ఒకటి తీస్తున్నాడు.
న్యూమరేటర్లో మనకి ఏం తీసుకోవాలి, ఫేవరబుల్ అవుట్కమ్ తీసుకోవాలి. సో ఏమవ్వాలంట, ఒక కార్డు యాదృచ్ఛికంగా తీయబడింది, తీసిన కార్డు క్వీన్ అయ్యేదానికి సంభావ్యత. క్వీన్ అంటే ఒక సెట్లో ఒక క్వీన్ ఉంటుందా, ఒక క్యూ ఉంటుంది కదా, ఒక క్వీన్ అనేది. అలాంటి సెట్స్ ఎన్ని ఉన్నాయి, 4 సెట్స్ ఉన్నాయి. 4 సెట్స్లో 4 క్వీన్స్ ఉన్నాయా అంటే 4లోంచి ఒకటి మాత్రమే తీయగలుగుతాం. మొత్తం ఎన్ని ఉన్నాయి, 4 సెట్స్. ఒక సెట్లో 1 ఉంటుంది, 4 సెట్స్లో 4C1 వేస్లో తీయగలుగుతాం. ఓకేనా. సో 4C1 అంటే 4 వస్తుంది, 12C1 అంటే 12. 4 1s are 4 3s are. సో వాట్ ఈస్ ద ప్రాబిలిటీ, 1/3 ఇస్ ద ప్రాబిలిటీ. ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. See the next question. 33. The greatest number which when subtracted from 5834 gives a number exactly divisible by each of 20, 28, 32 and 35 అన్నాడు. సో ఇక్కడ ఏ అతిపెద్ద సంఖ్యను 5834 నుండి తీసివేసినా అది 20, 28, 32, 35తో ఖచ్చితంగా భాగించబడుతుంది అన్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 5834 నుంచి ఒక నెంబర్ని తీసేయాలి. ఆ తీసేసే నెంబర్ ఏముంటుంది, మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఉంది. ఈ నెంబర్ నుంచి మనం ఒక నెంబర్ తీసేస్తే, ఈ నెంబర్ నుంచి ఒక నెంబర్ని తీసేస్తే ఆ తీసేసే నెంబర్ ఆప్షన్లో ఉంది. ఆ రిజల్ట్ ఏమవుతుంది, 20తో 28, 32, 35తో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి అంటున్నాడు. ఓకేనా. సో ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అవ్వాలి అంటే నువ్వు తీసేసే నెంబర్ చూస్తే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ నేను తీసేస్తున్నా, అంటే ఫస్ట్ నెంబర్ తీసేస్తున్నా. 1120నా అంటే 4లోంచి 0 పోతే 4 వస్తుందా అంటే 4 చేంజ్లో నెంబర్ ఫామ్ అవుతుంది. ఈ 4 అంటే యూనిట్ డిజిట్లో 4 ఉంటే, యూనిట్ డిజిట్లో 4 ఉంటే అది 20తో డివైడ్ అవుతుందా అంటే అవ్వదు. యూనిట్ డిజిట్లో 4 ఉంటే అది 20తో డివైడ్ అవుతుందా అంటే అవ్వదు. ఎందుకని, ఈ సంఖ్యలో నుంచి ఒక సంఖ్యని తీసివేస్తే రిజల్ట్ 20, 28, 32, 35తో భాగించాలి అంటే, ఒక నెంబర్ నీకు 20తో భాగించాలి అంటే ఖచ్చితంగా యూనిట్ డిజిట్లో నీకు ఏముండాలి, 0 ఉండాలి. యూనిట్ డిజిట్లో 0 ఉంటేనే 20తో నీకు భాగించబడుతుంది. సో ఇక్కడ మీరు ఇప్పుడు గమనిస్తే ఫస్ట్ ఆప్షన్ రిమూవ్ చేస్తే వచ్చే సిచ్యువేషన్ ఏంటి, మనకి వచ్చే ప్రాబ్లం ఏంటి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కనుక రిమూవ్ చేస్తే 4లోంచి 0 పోతే 4, యూనిట్ డిజిట్ 4 మిగులుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ కాదు, ఎందుకంటే 4 ఉన్నప్పుడు 20 డివైడ్ చేయలేదు. ఓకేనా. నెక్స్ట్ ఒకవేళ సెకండ్ ఆప్షన్ రిమూవ్ చేస్తే అంటే 4714 రిమూవ్ చేస్తే 4లోంచి 4 పోతే 0 అవుతుంది, 3లోంచి 1 పోతే 2 అవుతుంది. సో ఓకేనా. 8లోంచి 7 పోతే 1 వస్తుంది, 5లోంచి 4 పోతే 1 వస్తుంది. 1120 అంటే ఇక్కడ యూనిట్ డిజిట్ 0 ఉంది కాబట్టి ఇక్కడ 0 0 సరిపోయింది. 2 1 1 2 క్యాన్సిల్ అవుతుంది కదా, అంటే డివైడ్ చేయగలుగుతుంది కదా, అంటే సెకండ్ ఆప్షన్ అనేది ఛాన్స్ ఉంది ఆన్సర్ అయ్యేదానికి. థర్డ్ ఆప్షన్ చూడండి 5200. సో ఇక్కడ 4లోంచి 0 పోతే 4 మిగులుతుంది, 4ని 20 డివైడ్ చేయలేదు. సో ఆన్సర్ మనకి థర్డ్ ఆప్షన్ కూడా కాదు. ఒకవేళ ఫిఫ్త్ ఆప్షన్ సబ్మిట్ చేద్దామా, 4లోంచి 0 పోతే 4 యూనిట్ డిజిట్ మిగులుతుంది, యూనిట్ డిజిట్ 4ని 20 డివైడ్ చేయలేదు కాబట్టి సో మనకి ఫస్ట్ ఆప్షన్ కాదు, థర్డ్ ఆప్షన్ కాదు, ఫోర్త్ ఆప్షన్ కాదు, అలా డివైడ్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది, అదేంటి అంటే సెకండ్ ఆప్షన్. ఓకేనా. అంటే ఈ సంఖ్యలో నుంచి ఈ సంఖ్యను తీసివేస్తే రిమైనింగ్ వాల్యూ అనేది 20, 28, 32, 35తో ఖచ్చితంగా భావించబడుతుంది. సో రిమూవ్ చేసే నెంబర్ ఏంటి అంటే 4714. ఓకేనా. ఇది సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 34. The amount of water flowing in each pipe is proportional to the square of its diameter. In what time would a cistern be filled by 3 pipes having the diameters 2/3 centimeters, 1/3 centimeters, 3 centimeters running together? Given that the largest pipe alone can fill the tank in 101 minutes. ఇక్కడ ప్రతి పైపులో ప్రవహించే నీటి పరిమాణం దాని వ్యాసం యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది. 2/3 సెంటీమీటర్లు, 1/3 సెంటీమీటర్లు మరియు 3 సెంటీమీటర్స్ వ్యాసం కలిగిన 3 పైపుల ద్వారా నీటి తొట్టిని ఎంత సమయంలో నింపవచ్చో అతిపెద్ద పైపు ఒకటే ట్యాంక్ని 101 minutesలో నింపగలదు అన్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఏం చేస్తున్నాడంటే ఒక 3 పైప్స్ అనేవి ఒక ట్యాంక్కి కనెక్ట్ చేయబడి ఉన్నాయి. అయితే ఇక్కడ మనకి ఏమంటున్నాడు, వాటి యొక్క ఎఫిషియన్సీ టైం పీరియడ్స్ మనకేమి ఇవ్వాలా, ఆ పైపుల యొక్క వ్యాసాలు ఇచ్చాడు. వ్యాసాలు ఇచ్చి ఎఫిషియన్సీని ఇండైరెక్ట్గా మెన్షన్ చేశాడు. ఏమని మెన్షన్ చేశాడంటే చూడండి ఇక్కడ వాటి యొక్క వ్యాసాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ పైప్ వ్యాసం 2/3, సెకండ్ పైపు 1/3 అంటే మీన్స్ డయామీటర్, థర్డ్ పైప్ డయామీటర్ ఎంత 3 సెంటీమీటర్స్. ఓకేనా. సో ఇప్పుడు నాకు చెప్పండి పైప్ యొక్క ఎఫిషియన్సీ మనకి ఎలా వస్తుంది, ఇక్కడ పైప్ ఇలా ఉంది అనుకుందాం, ఒక పైప్ ఇలా ఉంటే సో ఈ పైప్ అనేది సర్కిల్ షేప్లో ప్రవహిస్తూ ఉంటుంది కదా, వాటర్ వెళ్తూ ఉంటుంది కదా. సో ఈ పైప్ అనేది అంటే ఈ ఏరియా ఎంతైతే ఉంటుందో అంత ఎక్కువ, అంటే తక్కువ ఏరియా ఉంటే తక్కువ వాటర్ ఫ్లో అవుతుంది, ఎక్కువ ఏరియా ఉంటే ఎక్కువ వాటర్ ఫ్లో అవుతుంది. సో ఈ ఏరియా ఎక్కువ ఉంటే ఎక్కువ ఎఫిషియన్సీ ఉన్నట్టు, ఈ ఏరియా తక్కువ ఉంటే తక్కువ ఎఫిషియన్సీ ఉన్నట్టు. అదే కదా మనం కన్సిడర్ చేయాల్సింది. ఒక పైప్ కనుక గమనిస్తే
ఈ పైప్ యొక్క రంధ్రం ఉంటుంది కదండి, ఎక్కువ అంటే పెద్దగా ఉంటేనేమో ఎక్కువ ఫ్లో వెళ్తుంది, చిన్నగా ఉంటేనేమో తక్కువ ఫ్లో వెళ్తుంది. అంటే పెద్ద పైప్ ఉంటేనేమో ఎక్కువ ఎఫిషియన్సీ, చిన్న పైప్ అయితే తక్కువ ఎఫిషియన్సీ. ఇప్పుడు చూసినట్లయితే ఈ యొక్క వ్యాసాలు అంటే డయామీటర్స్ అనేవి, వీటి యొక్క స్క్వేర్స్ అనేవి వాటి యొక్క పైపుల యొక్క అంటే విలోమ, ఇక్కడ కండిషన్ చూడండి, ప్రతి పైపులో ప్రవహించే నీటి పరిమాణం అన్నాడు. నీటి పరిమాణం అంటే ఎఫిషియన్సీ దేనికి సమానం, దాని వ్యాసం యొక్క వర్గమూలానికి అనులోమానుపాతంలో ఉంటుంది అన్నాడు. మీన్స్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఎఫిషియన్సీస్ ఇచ్చాడండి. ఇక్కడ 2/3 సెంటీమీటర్ స్క్వేర్. ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ 2/3 మీన్స్ ఎలా రాస్తాం, 4/9 స్క్వేర్ అన్నాడు కదా. నెక్స్ట్ 3 1s 3 + 1 4/3 అంటే 16/9. నెక్స్ట్ వాల్యూ ఏంటి, ఇక్కడ 3 స్క్వేర్ అంటే 9. సో 9 అనేది ఎల్సిఎం తీసుకుంటే 4:16:81. ఎఫిషియన్సీలలో ఉన్నాయి 4:16:81. ఓకేనా. డయామీటర్ స్క్వేర్ చేస్తే మనకు వచ్చేది ఏంటి, ఆ పైప్ యొక్క ఎఫిషియన్సీస్. అలాంటి పైప్స్ ఎన్ని ఉన్నాయి, 4 పైప్స్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఉన్నాయి, అవి 4 పైప్స్ ఉన్నాయి. ఓకేనా. ఇక్కడ చూస్తే నెక్స్ట్ ఏమన్నాడు, ఇంకా డేటా ఇంకేమి ఇచ్చాడు మనకి, 3 పైపుల ద్వారా నీటి తొట్టిని ఎంత సమయంలో నింపవచ్చు అన్నాడు. 3 పైపులు కనుక వర్క్ చేస్తే నీటి తొట్టిని నింపే సమయం ఎంత అన్నాడు. మనకి ఎఫిషియన్సీ ఉంది. ఇప్పుడు ఏం కావాలి, వర్క్ కావాలి. వర్క్ ఎలా వస్తుందో చూద్దాం. అతిపెద్ద పైపు, ఇక్కడ అతిపెద్ద పైపు ఒకటే ట్యాంక్ని 101 మినిట్స్లో నింపుతుంది అన్నాడు. సో అది పెద్ద పైప్ అంటే, సో ఇదే కదా ఎఫిషియన్సీ ఎక్కువదే కదా పెద్ద పైపు. 81 ఎఫిషియన్సీ తోటి 101 మినిట్స్ వర్క్ చేస్తే, సో అంటే టైం ఇంటూ ఎఫిషియన్సీ ఏమవుతుంది, టోటల్ ట్యాంక్ కెపాసిటీ అవుతుందా. సో ట్యాంక్ కెపాసిటీ టోటల్ మనకి 81 × 101 వచ్చింది. సో ఈ టోటల్ కెపాసిటీని 3 పైప్స్ కలిసి వర్క్ చేస్తే ఎంత టైంలో నింపగలవు అన్నాడు. సో ఈ మూడింటి యొక్క ఎఫిషియన్సీని యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 101 వస్తుంది. సో కెపాసిటీ బై ఎఫిషియన్సీ తీసుకుంటే టైం వస్తుంది, 101 క్యాన్సల్. సో ఎంత టైం పడుతుంది అంటే మనకి 81 మినిట్స్ టైం పడుతుంది. సో ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ఏ సోల్డ్ ఏ బుక్. ఇక్కడ ఏ సోల్డ్ ఏ బుక్ టు బి ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 20%, బి సేల్స్ ఇట్ టు సి ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 5%, అండ్ సి సోల్డ్ ఇట్ టు డి ఎట్ ఏ గెయిన్ ఆఫ్ 10%. ఇఫ్ డి పేస్ 346.5 రూపీస్, వాట్ డిడ్ ఇట్ కాస్ట్ టు ఏ అన్నాడు. ఏ ఒక పుస్తకాన్ని బికి 20% లాభంతో విక్రయించింది, మరియు బి దానిని సికి 5% లాభంతో విక్రయిస్తుంది, మరియు సి దానిని డికి 10% లాభంతో విక్రయించింది. డి 346.5 రూపీస్ చెల్లిస్తే ఏకి పడిన ధర అనేది మనకి ఎంత అని అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ గమనిస్తే మీరు ఇక్కడ ఏ ప్రైజు, డి ప్రైజు. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ రేషియోస్ తీసుకుంటున్నా. ఇక్కడ ఇప్పుడు ఏనే క్యాండిడేట్ బీకి ఎంత ప్రాఫిట్కి అమ్మాడని చెప్తున్నాడు, 20% ప్రాఫిట్కి అమ్మాడు. 20% ఫ్రాక్షన్లో తీసుకో, 1/5 అంటే 5 రూపీస్ ఏకి పడితే ప్రాఫిట్ ఎంత, 1 పార్ట్ కదా, 6 రూపీస్ బీకి పడిందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏమన్నాడు, బీసీకి 5% లాభం అన్నాడు. 5% ఫ్రాక్షన్ అంటే 1/20 అంటే 20 రూపీస్ బీకి పడితే 21 రూపీస్ సికి పడిందనే ఖర్చు, సికి పడింది. నెక్స్ట్ ఏమన్నాడు, సి దాన్ని డికి 10% లాభంతో అమ్మాడంట. సి అనే క్యాండిడేట్ డికి 10% లాభం అన్నాడు. 10% అంటే 1/10. సికి 10 రూపీస్ ఖర్చు పడితే డికి ఎంత ఖర్చు అయింది, 11 రూపీస్ ఖర్చు అయింది, 11 పార్ట్స్ ఖర్చు అయింది. ఓకేనా. 11 రూపీస్ మీన్స్ 11 పార్ట్స్ ఖర్చు అయింది. సో ఇలా వాల్యూ వచ్చింది. డి ఖర్చు పెట్టింది అన్నాడు. మీకు ఇక్కడ గమనిస్తే A:B, B:C, C:D ఇలా 3 సక్సెసివ్ రేసెస్ వచ్చినాయి. ఏంటి అవి, A:B, B:C, C:D. అంటే మనకి లాస్ట్ క్యాండిడేట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఫస్ట్ క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ అడిగాడు. అంటే ఏం చేస్తాం, లెఫ్ట్ సైడ్ రేషియోకి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ అన్ని మల్టిపుల్ చేస్తాం, రైట్ సైడ్ వాల్యూస్ అన్ని మల్టిపుల్ చేస్తాం. సో రైట్ సైడ్ వాల్యూ మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, లెఫ్ట్ సైడ్ వాల్యూ ఎంత అన్నాడు. సో అందుకే దాన్ని ఇలా రాసుకున్నాను నేను. సో ఇది ఏ వాల్యూ, ఇది డి ఇన్ఫర్మేషన్ అవుతుంది ఫైనల్గా. సో ఇక్కడ ఇంకేనా క్యాన్సిలేషన్ ఏమైనా ఉన్నాయా చూద్దామా. ఇక్కడ 2 అనేది ఏమవుతుంది, 2 3s 2 10 టైమ్స్ పోతుందా. సో 10 10s 100, 100 5s ఎంత, 500 వస్తుంది. ఓకేనా, 500. సో ఇక్కడ చూస్తే 3 1s 3, 3 2s 6, 63 అంటే 3 + 6 9, 693 అవుతుంది, 693. సో డి ఎంత పే చేసిన అని చెప్తున్నాడు, 693. పార్ట్స్ వాల్యూ 346.5 అయితే మనకు కావాల్సింది ఎవరికి, ఏకి ఎంత ఖర్చు అయింది అనేది కావాలి. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది మనకి ఇక్కడ అది గమనిస్తే 6 5 టైమ్స్ చూడండి, 6 5s 30, 9 5s 45, 3 5s 50. సో ఇక్కడ 693 ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ పోతుంది. లాస్ట్ డిజిట్ ముందు ఒక డిజిట్ లాస్ట్ డిజిట్ ముందు డాట్ పెట్టాడు. సో ఇది కూడా ఎన్ని టైమ్స్ పోవాలి, ఎగ్జాక్ట్గా 5 టైమ్స్ పోతుంది. ఇది కూడా ఎన్ని టైమ్స్ పోతుంది, 5 టైమ్స్. చూస్తే ఇక్కడ 5 5s ఎంత, 2500,
2500, లాస్ట్ డిజిట్ ముందు డాట్ తీసుకుంటే ప్రైస్ ఎంత వస్తుందంటే 250. అయితే ఏకైనా కాస్ట్ ఎంత అంటే 250 రూపీస్. ఆన్సర్ ఏంటంటే మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 36. 7√7 x cube 2√2y cube is equal to px plus √2y into qx square plus 2y square plus rxy. Then find the value of p square minus 2q square plus 8r square. సో ఇక్కడ ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, అయితే ఈ ఎక్స్ప్రెషన్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. సో ఫస్ట్ మనకి మీరు ఇక్కడ జాగ్రత్తగా క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబీ కాంబినేషన్ ఉందా మనకి అక్కడ. సో జనరల్గా మనకి ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ఫార్ములా ఏమని తెలుసు, మీ అందరికీ ఐడియానే ఉంటుంది ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అనేది. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ ఏబి, సేమ్ యాస్టీస్ అదే కాంబినేషన్లో ఉందా. సో ఇక్కడ మీరు గమనిస్తే ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ అంటే ఖచ్చితంగా ఇక్కడ √7x హోల్ క్యూబ్. ఓకేనా. సో ఇక్కడ దీన్ని ఏమని రాయొచ్చు, √2y హోల్ క్యూబ్, ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్. సో నెక్స్ట్ ఏ ప్లస్ బి అన్నాడా, ఏ ప్లస్ బి అంటే ఈ పీ ప్లస్లో ఏముండాలి, √7 ఉండాలా. సో మనకి పీ వాల్యూ ఎంత వచ్చింది, √7 వస్తుందా. నెక్స్ట్ క్యూ వాల్యూ కదా అడుగుతున్నాడు, ఏ స్క్వేర్ అన్నాడా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ అంటే √7 హోల్ స్క్వేర్ అంటే సో క్యూ ప్లస్లో ఏమి మిగులుతుంది 7. ఇక్కడ √7 హోల్ స్క్వేర్ కదా, అంటే √7x స్క్వేర్ అంటే 7x స్క్వేర్ అవుతుంది. 7 ప్లస్లో ఏముంది, క్యూ ఉంది కాబట్టి క్యూ వాల్యూ 7 అవుతుంది. సో నెక్స్ట్ మనకి ఏం కావాలి, ఇక పీ వచ్చింది, క్యూ వచ్చింది, ఆర్ వాల్యూ కావాలా. ఆర్ వాల్యూ అంటే ఇక్కడ ప్లస్ ఏబీనా, ఏబీ అంటే దాని అర్థం ఏంటి, √7x √2y. సో ఏబీ ఇంటూ ఎక్స్వై ఉంది, ఏబీ అంటే 7 2s ఎంత 14, √14. సో ఆర్ వాల్యూ ఎంత వస్తుంది మనకి, √14 వస్తుంది. ఓకేనా. సో పీ క్యూఆర్ వాల్యూస్ ఫైనల్గా మనకి ఇలా వచ్చినాయి. సో వీటిని అక్కడ సబ్మిట్ చేయండి. పీ స్క్వేర్ అంటే 7 అవుతుందా, -2 ఇంటూ క్యూ స్క్వేర్ అన్నాడా, క్యూ స్క్వేర్ అంటే 7 స్క్వేర్ 49 అవుతుందా. సో 49 ప్లస్ 8 ఇంటూ నెక్స్ట్ ఆర్ స్క్వేర్ అంటే ఎంత, స్క్వేర్కి రూట్కి క్యాన్సిల్ 14, ఇక్కడ 8 ఇంటూ 14. ఓకేనా. 8 అంటే ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 112 వస్తుంది, అంటే 14 8 112 వస్తుంది. ఈ వాల్యూ ఎంత అంటే మనకి ఇక్కడ 250 టైమ్స్ ఎంత 100. సో 100 అంటే 1 తక్కువ, అంటే 1 తక్కువ అంటే 98 అవుతుంది వాల్యూ. సో 98, 112లోంచి 98 పోతే మిగిలిన ఎంత 14 ప్లస్ 7 ఎంత 21 వస్తుంది. ఫైనల్ రిజల్ట్ ఎంత అంటే 21. ఇచ్చిన ఆప్షన్లో 21 ఎక్కడ ఉంది, థర్డ్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్. ఓకేనా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. వన్ సైడ్ ఆఫ్ ఏ రెక్టాంగులర్ షీట్ ఈస్ 40% ఆఫ్ ద సైడ్ ఆఫ్ స్క్వేర్ అన్నాడు, స్క్వేర్ షీట్ అన్నాడు. ఏరియా ఆఫ్ రెక్టాంగులర్ షీట్ అండ్ ఏరియా ఆఫ్ స్క్వేర్ షీట్ ఆర్ ఈక్వల్. వాట్ ఈస్ ద రెస్పెక్టివ్ రేషియో ఆఫ్ పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగులర్ షీట్ టు ద పెరిమీటర్ ఆఫ్ స్క్వేర్ షీట్ అన్నాడు. దీర్ఘ చతురస్రం యొక్క ఒక భుజం చతురస్రం యొక్క భుజంలో 40% ఉంటుంది అన్నాడు. అయితే మనకి దీర్ఘ చతురస్రం మరియు చతురస్రం యొక్క వైశాల్యాలు సమానంగా ఉంటాయి. అయితే దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత మనకి దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలత మరియు చతురస్రం యొక్క చుట్టుకొలతల మధ్య నిష్పత్తి ఎంత. సో దీర్ఘ చతురస్రం యొక్క చుట్టుకొలతకి చతురస్రం యొక్క చుట్టుకొలతకి మధ్య రేషియోని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఇక్కడ డేటా ఏంటి, దీర్ఘ చతురస్రం యొక్క ఒక భుజం చతురస్రం యొక్క భుజంలో 40% అన్నాడు. ఒక రెక్టాంగిల్ తీసుకుంటున్నా, అలాగే ఒక స్క్వేర్ తీసుకుంటున్నా. సో నేను స్క్వేర్ యొక్క సైడ్ 10 అని తీసుకుంటున్నా. 10 అయితే సో ఒక భుజం అన్నాడు, అది లెంత్ అవ్వచ్చు విడ్త్ అవ్వచ్చు, మన ఇష్టం, మనం ఏదైనా తీసుకోవచ్చు. ఎలా ఉందంట, చతురస్రం అంటే స్క్వేర్ యొక్క సైడ్లో 40% అన్నాడు. ఇందులో 40% అంటే ఎంత 4. సో లెంత్ వాల్యూ నాకు తెలియదు, విడ్త్ అనేది 4గా తీసుకుంటున్నా. నెక్స్ట్ ఏమన్నాడు, రెక్టాంగిల్ దీర్ఘ చతురస్రం చతురస్రం యొక్క వైశాల్యాలు సమానం అన్నాడు. అంటే దీని ఏరియా ఈక్వల్ అన్నాడు. సో L ఇంటూ 4 ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అంటే ఎంత 100 అవుతుంది. 4 1 425 మనకి లెంత్ ఎంత వచ్చింది 25 వచ్చింది. లెంత్ ఎంత 25. సో లెంత్ ఉంది, విడ్త్ ఉంది, సైడ్ ఉంది. సో ఏం ఫైండ్ అవుట్ చేయాలి, దీర్ఘ చతురస్రం మీన్స్ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ చతురస్రం యొక్క పెరిమీటర్ రేషియో. సో ఏం చెప్పొచ్చు, 2 ఇంటూ L ప్లస్ బీనా 25 ప్లస్ 4 ఎంత 29. L ప్లస్ బి అంటే దీని యొక్క పెరిమీటర్, స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఎంత 4 ఇంటూ 10 4a. 2 1 2 2 ఫైనల్గా 29:20 అవుతుంది. సో ఇచ్చిన ఆప్షన్లో 29:20 ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 38. ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ ఆఫ్ ఏ టవర్ ఫ్రమ్ ఏ డిస్టెన్స్ 100 meters ఫ్రమ్ ఇట్స్ ఫుట్ ఈస్ 30 degrees. హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్. టవర్ యొక్క పాదం నుండి 100 మీటర్ల దూరంలో గల ఒక బిందువు నుండి టవర్ పై భాగానికి 30 degrees కోణం చేస్తున్నది అయినా టవర్ యొక్క ఎత్తు ఎంత అన్నాడు.
సో ఇక్కడ గమనిస్తే ఒక టవర్ ఉంది. టవర్ అనేది ఎలా ఉందంట, 100 మీటర్స్ దూరంలో గల ఒక బిందువు నుండి ఒక బిందువు ఇది అనుకుంటే దీని నుంచి 100 మీటర్స్ దూరంలో ఉంది. ఎంత ఇంక్లినేషన్ చేస్తుంది అన్నాడు, 30 degrees ఇంక్లినేషన్ చేస్తుంది అని చెప్తున్నాడు. ఓకేనా. టవర్ పై భాగానికి 30 degrees కోణం చేస్తుందంట. అయినా టవర్ యొక్క ఎత్తు ఎంత అన్నాడు. సో టవర్ హైట్ కావాలి. సో మనకి ఇక్కడ ఇది 90నా, ఇది 30, ఇది 60. మీరు గమనిస్తే ఇక్కడ 30, 60, 90 30, 60, 90 ట్రయాంగిల్ మనకి ఏమని తెలుసు. సో 30 ఆపోజిట్ 1 ఉంటుంది, 60 ఆపోజిట్ ఏముంటుంది వాల్యూ √3 ఉంటుంది. సో ఇక్కడ హైపోటెన్యూస్ ఏమో 2 అవుతుంది. కానీ మనకు కావాల్సింది ఈ 1 పార్ట్ వాల్యూ అయినా. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ √3 ప్లేస్లో ఏముంది, 100 ఉంది. √3 ప్లేస్లో 100 ఉంటే √3 అనేది 100 అయితే మనకు కావాల్సింది 1 కదా. 1 అనేది ఏమవుతుంది, క్రాస్ మల్టిప్లై చేస్తే 100 × 1 100/√3 అనేది కిందకు వస్తుందా, 100/√3 అవుతుంది. మనకు కావాల్సింది ఈ లెంతే కదా, ఏమవుతుందంటే అది 100/√3 అనేది లెంత్ అవుతుంది. సో 100/√3 ఉన్న ఆప్షన్ ఏముంది మనకి, ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39. WX is a diameter of a circle with center O. The tangent at a point Z on the circle meets WX produced at Y. If ZYX is equal to 26 degree, then what is the measure of the XZY? WX అనేది O కేంద్రంగా గల వృత్తం యొక్క వ్యాసం అన్నాడు. వృత్తంపై Z అనేది బిందువు నుండి గీసిన స్పర్శరేఖ అంట. WXని పొడిగించిన ఇవి రెండు Y వద్ద కలుసుకునేను. అయితే ZYX is equal to 26 అయితే XZY యొక్క విలువ అన్నది ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ మీరు ఒక డయాగ్రామ్ కనుక గమనిస్తే ఒక సర్కిల్ ఇచ్చాడు. సర్కిల్లో సెంటర్ O అని చెప్తున్నాడు. WX అనేది ఒక డయామీటర్ అని చెప్తున్నాడు. WX ఈజ్ ద డయామీటర్. ఇలా ఎక్స్టెండ్ చేస్తే Y వరకు ఎక్స్టెండ్ చేసిందంట. నెక్స్ట్ ఏమన్నాడు, వృత్తంపై Z అనే ఒక బిందువు నుండి ఒక ట్యాంజెంట్ స్పర్శరేఖ కనుక గీసినట్లయితే ఆ రేఖ ఎక్కడ టచ్ అవుతుంది అన్నాడు, Y వద్ద టచ్ అవుతుంది అన్నాడు. ఓకేనా. నెక్స్ట్ ఏమన్నాడు, గీసిన స్పర్శరేఖ WXని పొడిగించిన ఇవి రెండు Y వద్ద కలుసుకున్నాయి. సో మనకి ఇంతవరకు డేటా అనేది క్లియర్ అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ZYX 26 అన్నాడు. చూడండి ఇక్కడ ZYX ఈ యాంగిల్ ఎంత అన్నాడు, 26 అని చెప్తున్నాడు. 26 డిగ్రీ అని చెప్తున్నాడు. నెక్స్ట్ XZY వాల్యూ అంటే XZY ఎంత అనేది అడుగుతున్నాడు. సో ఇది XZY ఈ యాంగిల్ని అడుగుతున్నాడు. ఓకేనా. XZY మీన్స్ ఈ యాంగిల్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇదేంటి, ఇది ఒక సర్కిల్ అయితే ఇది ఒక సర్కిలా. సో ఇదేంటిది, టాంజెంట్ మీన్స్ స్పర్శరేఖ అంటామా. ఇదేమవుతుంది, కార్డ్ అవుతుంది. ఇదేంటిది, కార్డ్. సో ఇక్కడ కార్డుకి టాంజెంట్కి కాంబినేషన్లో ఏర్పడిన యాంగిల్ అనేది ఇదే కార్డు కాంబినేషన్లో ఏర్పడేటువంటి ట్రయాంగిల్ ఇక్కడ యాంగిల్ ఎంతైతే ఉంటుందో, ఓకేనా, దీనికి ఆపోజిట్ యాంగిల్ ఇక్కడ ఎంతైతే ఉంటుందో సేమ్, రెండు అనేది సేమ్ ఉంటాయి. పాయింట్ అర్థమవుతుందా. సో కార్డ్ అంటే తెలుగులో ఏమంటాం, జా అంటామా. ఒక జాకి ఒక స్పర్శరేఖకి ఏర్పడేటువంటి ఒక సర్కిల్ దగ్గర స్పర్శరేఖకి జాకి ఏర్పడేటువంటి కోణం అనేది సో ఇదే కార్డు మీద ఏర్పడే ట్రయాంగిల్ దీని ఆపోజిట్ యాంగిల్కి సేమ్ ఈక్వల్ అవుతుంది. క్లియర్ కదా. సో దీన్నే మనం ఏమంటామంటే ఇంగ్లీష్లో ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరంగా చెప్తాం. ఇదే థియరం, ఇది ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరం. ఓకేనా. సో ఇప్పుడు మీరు గమనిస్తే ఇదేంటిది, డయామీటర్ కాంబినేషన్ ఏర్పడేటువంటి ఒక ట్రయాంగిల్ అనేది ఖచ్చితంగా ఎంత డిగ్రీ ఉంటుంది, ఇక్కడ 90 degrees ఫామ్ చేస్తుంది. ఇక్కడ మీరు గమనిస్తే ఈ మొత్తం ట్రయాంగిల్ ఎంత ఉండాలి, 180 degree ఉండాలి. ఇది 90 θ ప్లస్ θ 2θ ప్లస్ 26. ఇక్కడ ఈ మొత్తం యాంగిల్స్ దేనికి ఈక్వల్ అవ్వాలి, 180 degreesకి ఈక్వల్ చేస్తున్నా. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ 90 ప్లస్ 26 ఎంత, 116 θ ప్లస్ 2θ ప్లస్ θ 2θ. సో మొత్తం మనకి ఏమవుతుందంటే 180 ఈజ్ ఈక్వల్ టు 180 ఈక్వల్ అయిపోతుంది. ఈ 116 యువతలకు వచ్చేస్తే 2θ ఈజ్ ఈక్వల్ టు 120 కంప్లీట్గా వెళ్ళిపోతే 64 అవుతుంది. సో అప్పుడు θ వాల్యూ ఎంత వస్తుందంటే 32 అవుతుంది. మనకు కావాల్సింది ఈ యాంగిలే కదా. సో ఈ యాంగిల్ అడిగినా కూడా అదే వస్తుంది. మనకు కావాల్సింది θ వాల్యూ, θ మీన్స్ 32. ఆన్సర్ ఏంటి, థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇది ఏ థియరం అంటే ఆల్టర్నేట్ సెగ్మెంట్ థియరంగా చెప్తాం దీన్ని. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 40. ఇన్ ద గివెన్ ఫిగర్ AB ఈజ్ ఈక్వల్ టు AC ఈజ్ ఈక్వల్ టు CD, దెన్ అయితే మనకి ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి ఇక్కడ అడిగిన వాల్యూ కనుక చూస్తే ఇక్కడ డేటా అనేది మిస్ అయింది. ఇక్కడ మనకు కావాల్సిన యాంగిల్ ఏంటంటే దెన్ ఇన్ ద గివెన్ ఫిగర్ AB వాల్యూ అంటే ఇక్కడ AB వాల్యూ ఈక్వల్ అన్నాడు, AC వాల్యూ ఈక్వల్ అన్నాడు, CD వాల్యూ ఈక్వల్ అన్నాడు. అండ్ ఇక్కడ దెన్ ఫైండ్ యాంగిల్ ఏ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా. అయితే ఇక్కడ ఏ వాల్యూ ఎంత అన్నాడు, క్లియర్ కదా. ఇక్కడ చూస్తే ఏ దగ్గర అక్కడ ఈ యాంగిల్ ఎంత ఉంది, 38 degree ఉందా.
మనకి డేటా ఏం చెప్తున్నాడు, ఏబి ఏసీ ఈక్వల్ అన్నాడు. ఇక్కడ ఏబి ఎంతైతే ఉంటుందో ఏసీ కూడా అంతే ఉంటుంది అంటున్నాడు. నెక్స్ట్ ఏసీ ఎంతైతే ఉందో సిడి కూడా అంతే ఉంది అంటున్నాడు. సో ఈ ట్రయాంగిల్ ఏమవుతుంది, ఐసోసెలస్ ట్రయాంగిలా. ఈ ట్రయాంగిల్ ఏమవుతుంది, ఇది ఒక ఐసోసెలస్ ట్రయాంగిలా, అంటే సమద్విబాహు త్రిభుజం అవుతుందా. రెండు భుజాలు సమానంగా ఉంటే ఆ త్రిభుజాన్ని ఏమంటాం, ఇంగ్లీష్లో ఐసోసెలస్ అంటాం, తెలుగులో చెప్తే సమద్విబాహు త్రిభుజం అంటాం. ఓకేనా. సో ఇక్కడ యాంగిల్ మొత్తం 180 ఉంటుంది. ఇక్కడ రెండు సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి దీని ఆపోజిట్ ఎంత యాంగిల్ అయితే ఉంటుందో దీని ఆపోజిట్ కూడా అంతే యాంగిల్ ఉంటుంది. చూద్దాం ఆ యాంగిల్ ఎంత ఉంటుందో మనకి ఇక్కడ. ఇక్కడ ఆల్రెడీ 38 డిగ్రీ అన్నాడు. ఇక్కడ 38 డిగ్రీ మొత్తం 180లో 38 అంటే రౌండ్ ఫిగర్ 40 అనుకుందాం. రౌండ్ ఫిగర్ 40 పక్కన పెడితే 140, 142, 142/7, 142/2 అంటే ఇక్కడ ఎంత వస్తుంది, 71 డిగ్రీ 71 డిగ్రీ వస్తుంది. ఇది 71 అయితే ఇది ఏమవుతుంది, 109 డిగ్రీనా, ఇది ఏమవుతుంది 109 డిగ్రీ. ఓకేనా. ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఇది మొత్తం 180 అయితే ఇక్కడ రెండు సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఈ సైడ్కి ఆపోజిట్ యాంగిల్ ఈ సైడ్కి ఆపోజిట్ యాంగిల్ మనకి ఈక్వల్ ఉంటుంది. సో 101 డిగ్రీ అయిపోయింది. ఇంక మిగిలిన యాంగిల్స్ ఎంత ఉండాలి, రిమైనింగ్ ఈ రెండు యాంగిల్స్ 71 ఉంటాయి. 71ని రెండు ఈక్వల్ హాఫ్స్గా డివైడ్ చేస్తే ఏమవుతుందంటే 35.5 అవుతుంది. 70లో హాఫ్ ఎంత 35, 1లో హాఫ్ ఎంత 0.5. సో అంటే ఇక్కడ యాంగిల్ ఎంత ఉంటుంది 35.5. ఓకేనా. సో ఇక్కడ ఎంత ఉంటుంది, సేమ్ 35.5 ఉంటుంది. కానీ క్వశ్చన్లో మనకు కావాల్సింది అంటే ఈ యాంగిలే కదా, యాంగిల్ ఏ వాల్యూ, ఏ యొక్క యాంగిల్ ఎంత అన్నాడు. ఆల్రెడీ ఇక్కడ 38 ఉంది, 35 70 + 3 73.5 రెండు యాడ్ చేస్తే మనకి ఈ యాంగిల్ ఎంత 73.5 వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో 73.5 ఎక్కడ ఉంది మనకి, 4th ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏంటి అంటే 4th ఆప్షన్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41. With the vertices of ABC as centers, 3 circles are described, each touching the other two externally. If the sides of the triangles are 9 cm, 7 cm and 6 cm, find the radius of the circles with the centers ABC respectively అన్నాడు. సో ఇక్కడ ఏబిసి యొక్క శీర్షాలతో కేంద్రాలుగా 3 వృత్తాలు గీయబడ్డాయి అన్నాడు. ప్రతి ఒక్కటి ఇతర రెండింటిని బాహ్యంగా తాగుతాయి. త్రిభుజం యొక్క భుజాలు 9 సెంటీమీటర్స్ 7 సెంటీమీటర్స్ మరియు 6 సెంటీమీటర్స్ అయితే ఏబిసి కేంద్రంగా కలిగిన వృత్తాల వ్యాసార్థం ఎంతో చెప్పండి అంటున్నాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే ఒక ట్రయాంగిల్ తీసుకుందాం మనం. ఓకేనా. ఒక ట్రయాంగిల్ కనుక చూస్తే ఇది ఒక ట్రయాంగిల్. సో ఏబిసి అంటున్నాడు. ఓకేనా. సో అయితే ఇక్కడ ఈ వర్టిసెస్ ఏవైతే ఉన్నాయో వీటిని సెంటర్స్గా కన్సిడర్ చేసి 3 వృత్తాలను గీయండి. అంటే 3 సర్కిల్స్ని గీస్తే ఒక సర్కిల్ మరో 2 సర్కిల్స్ని ఎక్స్టర్నల్గా టచ్ అవుతుంది. ఏ ఒక్క సర్కిల్ తీసుకున్నా మిగతా 2 సర్కిల్ని టచ్ అవుతుంది అంటున్నాడు. అయితే వాటి యొక్క వ్యాసార్థాలు ఎలా ఉన్నాయని అంటున్నాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే నేను ఇక్కడ ఒక వృత్తానికి ఇస్తున్నా. ఓకేనా. దీని సెంటర్గా ఇక్కడ ఒక వృత్తానికి ఇస్తున్నా. సి సెంటర్గా ఇక్కడ ఒక వృత్తానికి ఇస్తున్నా. ఓకేనా. ఇవి ఎలా ఉన్నాయి, ఒకదానికి ఒకటి ఎక్స్టర్నల్గా టచ్ అయ్యి. నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు, ఇక్కడ వాటి యొక్క సైడ్స్ ఇచ్చాడు. త్రిభుజం యొక్క సైడ్స్ ఏమి ఇచ్చాడు, ఇక్కడ 9 అంటున్నాడు. ఓకేనా. త్రిభుజం యొక్క సైడ్స్ అనేది ఒకటి ఇచ్చాడండి. చూద్దాం వీటిని కనుక చూస్తే ఇదేమో 9 అంటున్నాడు. ఇక్కడ వచ్చేసరికి 7, నెక్స్ట్ ఇక్కడ 6. మీరు ఎలానే తీసుకోండి. ఇక్కడ 9 ఇక్కడే తీసుకోవాలని లేదు, ఇక్కడైనా తీసుకోండి, మీ ఇష్టం, మీరు ఎక్కడైనా తీసుకోండి. ఇలా ఉంది. సో 9, 7, 6 ఇంతవరకు క్లియర్ కదా. అయితే ఇక్కడ మనకి ఏం కావాలి, ఈ వృత్తాల యొక్క వ్యాసార్థాలు కావాలి. ఇప్పుడు జాగ్రత్తగా మీరు గమనిస్తే ఇది ఒక వృత్తం అనుకుంటే ఇక్కడ వ్యాసార్థం ఇది ఎంత అయితే ఉంటుందో ఈ లెంత్ అంతే ఉంటుందా, అలాగే ఈ లెంత్ ఎంత అయితే ఉంటుందో ఈ లెంత్ కూడా అంతే ఉంటుంది. సో ఈ వ్యాసార్థం ఎంత అయితే ఉంటుందో ఇది కూడా అంతే ఉంటుంది. దాని ప్రకారం మనం ఫ్రేమింగ్ చేస్తే ఇక్కడ 9 అనేది పెద్దది ఉంది, 9 అనేది ఎక్కువ లెంత్ ఉంది సైడ్, ఇక్కడ 7 అనేది ఎక్కువ లెంత్ ఉంది. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ కొంచెం మనం గమనిస్తే ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఒకవేళ 452 అనేది 452 రేడియస్ అయితే ఎలా ఉంటుందో చూద్దాం. 452 అంటే ఇక్కడ 5 మనకి ఫామ్ చేసేదానికి ఛాన్స్ ఎక్కడ ఉంటుంది, 4 ఉంది, 5 ఉండాలి, 2 ఉండాలి. సో ఇక్కడ ఈ 9 పెద్దగా ఉంది కాబట్టి ఇక్కడ 5 ప్రయారిటీ ఇద్దామా, ఇది 5. సో ఇక్కడ 5 అవుతుందా, సో ఇది 5 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి 2 అవుతుందా, ఇది 2 అయితే ఇది కూడా 2 అవుతుందా. సో ఇక్కడ నుంచి ఇక్కడ 2 అయితే ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమవుతుంది అంటే 6 నుంచి 2 పోతే మిగిలింది 4. సో ఇక్కడ 9లో 5 పోయింది, ఇక్కడ మిగిలింది 4. గమనించారా మీరు, ఇక్కడ 452 ఈ కాంబినేషన్లో ఉన్న ఆప్షన్స్ చూద్దాం. ఇక్కడ 452 ఉంది,
3 4 5 అంటే 2 మిస్ అయింది. సో ఇక్కడ ఏ ఆప్షన్స్లో కూడా లేదు, ఇక ఏ ఆప్షన్ కూడా సెట్ కాదు, ఒక ఆప్షనే సెట్ అవుతుంది. అంటే ఏంటంటే 9 7 6ని ఈక్వల్ రేడియస్లుగా మనం డివైడ్ చేయగలిగితే, 3 ఈక్వల్ రేడియస్లుగా డివైడ్ చేయగలిగితే, సో ఆప్షన్స్ ఇచ్చిన అంటే ఆ వాల్యూస్ ఇచ్చిన ఆప్షన్స్ ఏవైతే ఉంటుందో అదే మన ఆన్సర్గా తీసుకుంటే సరిపోతుంది. సో దీనికి క్యాలిక్యులేషన్ ప్రొసీజర్ ఏమో అంత లెంత్ అయిపోతుందా, చేయాల్సిన పని లేదు, డైరెక్ట్గా మనం ఇలా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా, అజ్యూమ్ చేసుకొని చెప్పేయచ్చు. ఓకేనా, డైరెక్ట్గా ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. సీ ద నెక్స్ట్ క్వశ్చన్ 42. Sunil took 500 ml milk in a vessel. He then replaces 35 ml milk with the water. Then again from the mixture 35 ml is taken out and replaced by the water. Then find the ratio of water and milk in the vessel after this అన్నాడు. సునీల్ ఒక పాత్రలో 500 మిల్లీలీటర్ల పాలను తీసుకున్నాడు. తర్వాత అతను 35 మిల్లీలీటర్ల పాలను తీసి నీటితో భర్తీ చేశాడు. ఆ తర్వాత మళ్ళీ మిశ్రమం నుండి 35 మిల్లీలీటర్లను బయటికి తీసి దాని స్థానంలో నీటితో నింపబడింది. అయితే ఇప్పుడు పాత్రలో నీరు మరియు పాల నిష్పత్తి అనేది ఎలా ఉంది అంటున్నాడు. సో మనకి ఏ రేషియో అడిగాడు, వాటర్ది పాల రేషియో, అంటే వాటర్ మిల్క్ అనేవి ఏ రేషియోలో ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ గమనిస్తే నేను నేను ఏం చేస్తున్నా అంటే ప్రజెంట్ మిల్క్ తీసుకుంటున్నా. ప్రజెంట్ అంటే ఫైనల్గా మిల్క్ ఎంత ఉంది అనేది నేను తీసుకుంటున్నా. ప్రజెంట్ మీన్స్ ప్రజెంట్ అనే దానికన్నా ఫైనల్ మిల్క్ అనేది ఎంత ఉంటుంది అంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు మన కాన్సెప్ట్ చూస్తే ఒకసారి ఫస్ట్ క్వశ్చన్ గురించి క్లియర్గా డిస్కస్ చేద్దాం. 500 ml మిల్క్ అన్నాడా, 500 ml మిల్క్ అన్నాడు. ఎవ్రీ టైం ఎంత రిమూవ్ చేస్తాడు, 35 ml రిమూవ్ చేస్తాడా, అదే 35 వాటర్తో భర్తీ చేస్తాడా, ఆ తర్వాత మళ్ళీ మిశ్రమం నుండి 35 mlని రిమూవ్ చేస్తాడా, మళ్ళీ వాటర్తో భర్తీ చేస్తాడా, ఇలా ఎన్నిసార్లు జరిగింది, 2 టైమ్స్ జరిగింది. రిమూవ్ చేశాడు, సేమ్ క్వాంటిటీ వాటర్ని రీప్లేస్ చేశాడు. రిమూవ్ అండ్ రీప్లేస్ కాన్సెప్ట్ యూజ్ చేద్దాం. సో ఇక్కడ నేను ఏం తీసుకున్నా అంటే ఫైనల్ మిల్క్ ఈజ్ ఈక్వల్ టు, ఇంకా ఫైనల్గా నా దగ్గర మిగిలిపోయిన మిల్క్ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ క్వాంటిటీ ఎంత ఉంది 500 ml, ఇనిషియల్ క్వాంటిటీ ఇంటూ, ఓకేనా. సో ఇక్కడ ఇనిషియల్ క్వాంటిటీ ఇంటూ 1 మైనస్ ఇక్కడ 35 లీటర్స్ అనేది 500లో ఎన్ని పార్ట్స్ ఉంటుంది, 35 అవుట్ ఆఫ్ 500. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు, 5 7s are 500s are, ఓకేనా. 5 1s are 500s are 500, 5 7s are 7/100. సో 7/100, ఓకేనా. ఎన్ని టైమ్స్ జరిగింది ఈ ప్రాసెస్, 2 టైమ్స్ జరిగింది. సో పవర్లో 2 తీసుకుంటున్నా. సో మనకి ఫైనల్ మిల్క్ ఈజ్ ఈక్వల్ టు ఒరిజినల్ మిల్క్ ఇంటూ 1 మైనస్ x బై, అంటే ఇక్కడ x/100 మీన్స్ దాని అర్థం ఏంటి, ఇక్కడ 7/100 అనేది. సో ఎన్ని లీటర్స్ రిమూవ్ చేస్తాడు అవుట్ ఆఫ్ టోటల్ కెపాసిటీ, అంటే 1 మైనస్ 1/x హోల్ స్క్వేర్, 1 మైనస్ 1/x హోల్ స్క్వేర్ కాంబినేషన్లో తీసుకొచ్చేసినాం. అంటే స్క్వేర్ అంటే ఏంటి, ఇక్కడ స్క్వేర్ ఎందుకు వచ్చింది, 2 టైమ్స్ తీసాడు కాబట్టి 2 వచ్చింది. ఒకవేళ 3 టైమ్స్ రిమూవ్ చేసి రీప్లేస్ చేస్తే 3 వస్తుంది. ఒకవేళ 4 టైమ్స్ రిమూవ్ చేసి రీప్లేస్ చేస్తే పవర్లో 4 వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ దీన్ని మల్టిపుల్ చేసినట్లయితే ఏమొస్తుందో చూద్దాం. 500 ఇంటూ ఇక్కడ 100 ఇంటూ 1 100 మైనస్ 7 93/100 వస్తుంది. సో స్క్వేర్ కాబట్టి 2 టైమ్స్ 93, 2 టైమ్స్ 100 అవుతుంది ఇక్కడ. ఓకేనా. సో 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి, 2 zeros క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ 5 1s are, ఇక్కడ 5 1s are 5 20s are క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా, 5 1s are 5 20s are క్యాన్సిల్ అయిపోతుంది. సో న్యూమరేటర్లో ఏం మిగులుతుంది మనకి, ఇక్కడ 93 మీన్స్ 93 స్క్వేర్ వాల్యూనా. సో 93 స్క్వేర్ వాల్యూ ఎంత వస్తుంది, 8649 అవుతుందా మనకి, 8649/20 వచ్చింది మనకి, 8649/20. సో ఫైనల్గా మనకి ఎంత మిగులుతుంది, 8649/20 అనేది మిల్క్ అనేది మిగిలింది. సో రిమైనింగ్ క్వాంటిటీ మనకి ఏమవుతుందంటే వాటర్ అవుతుంది. సో ఎంత మిగిలింది, రిమైనింగ్ క్వాంటిటీ వాటర్ అవుతుంది. సో దీన్ని కొంచెం క్లియర్గా క్యాలిక్యులేట్ చేస్తే 2 10 టైమ్స్, 2 4s are 2 3s are 2 2s are 2 4s are 2 5s are, కింద 0 ఉంది కాబట్టి 0 క్యాన్సిల్ చేసి 432.45 మిల్క్ అని చెప్పొచ్చు. సో మిల్క్ ఫైనల్గా ఎంత ఉంది, 432 లీటర్స్, 432.45 మిగిలింది. సో అంటే రిమైనింగ్ ఏమవుతుంది, టోటల్ 500 ml రిమూవ్ చేస్తున్నాడు, రీప్లేస్ చేస్తున్నాడు, రిమూవ్ చేస్తున్నాడు, రీప్లేస్ చేస్తున్నాడు. ఓవరాల్గా చూసుకున్నా సరే 500 ml అలాగే ఉంటుంది మిక్చర్ అనేది. ఆ మిక్చర్లో 500 ml మిక్చర్లో ప్యూర్ మిల్క్ 432.45 ఉంటే రిమైనింగ్ ఏమవుతుంది, వాటర్ అవుతుంది. సో 45 అంటే పాయింట్ రిమైనింగ్ ఏమవుతుంది 0.55. సో మనకి ఇక్కడ 432.55. సో 432 రౌండ్ ఫిగర్ 433గా తీసుకుంటున్నా, 433గా తీసుకుంటున్నా. 33 మీన్స్ ఆ వాల్యూ మనకి ఏమవుతుంది, ఇక 500లో 433 పోతే 76 అవుతుంది. 70 వాల్యూ ఎంత 76 అవుతుంది, 77 అవుతుంది. 77 మనకి ఇక్కడ 7755 ఉంది, 432.5. ఇక్కడ పాయింట్ రిమూవ్ చేయాలంటే బోత్ సైడ్స్ 100 చేస్తాం. సో డైరెక్ట్గా క్యాలిక్యులేట్ చేస్తే వాల్యూ ఏమొస్తుందో చూద్దాం. 5 6 are 5 8s are 13,
సో ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది ఇక్కడ 5 8s are 40, 5 8 40, 5 6s are 30, 5 4s are 5 9s are 8649 వస్తుంది. సో 5 1s are 5, 5 5s are 25, 5 5s are 25, ఓకేనా 5 1s are. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 5 1s are 5, 5 5s are 25, 5 2s are మనకి ఇక్కడ 8649 ఉంది, అలాగే 15. ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందండి మనకి 500లోంచి 433 కంప్లీట్గా 433 తీసేస్తే మనకి 433 అంటే 33 ప్లస్ 67 వస్తుంది. సారీ 67 అండి వాల్యూ, ఇక్కడ 77 రాసిన 67. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ చేయండి దీన్ని. ఇక్కడ ఏమవుతుంది ఇక్కడ 5 టేబుల్ అప్లై చేసిన, ఇక్కడ కూడా 5 టేబుల్ చేస్తాం కదా. 5 టేబుల్ అప్లై చేస్తే 5 1s are 5, 5 3s are 15, 5 5s are 25, 5 1s are 1351 వచ్చిందా. సో మనకి ఏ రేషియో నుంచి ఏ రేషియో అడిగాడు. ఇప్పుడు పాత్రలో నీరు మరియు పాలన్నాడా, నీరేమో వాటర్ ఏమో 1351 ఉంది, మిల్క్ ఎలా ఉంది 8649 ఉంది. 1359 8649 ఉన్న ఆప్షన్ ఏంటి మనకి సెకండ్ ఆప్షన్. సో ఆన్సర్ ఏమవుతుంది క్వశ్చన్ కంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. క్లియర్ కదా క్వశ్చన్. See 43. If a number p is divided by 228, then we get 4 as remainder. If the p is divided by 19, what will be the remainder? p సంఖ్యను 228తో భాగిస్తే మనకు 4 శేషంగా వస్తుంది. pని 19తో భాగిస్తే శేషం అనేది ఎంత వస్తుంది అన్నాడు. సో ఇక్కడ ఒక సంఖ్యని 228తో భాగిస్తే వచ్చే శేషం ఎంత 4. సో ఇదే సంఖ్యను అంటే అదే p అనే సంఖ్య, ఇక్కడ p అనే సంఖ్యను 228తో భాగిస్తే శేషం 4 అన్నాడు. అదే p అనే సంఖ్యను 19తో భాగిస్తే శేషం అన్నప్పుడు ఎలా తీసుకుంటామంటే ఫస్ట్ కండిషన్లో నీకు ఏ శేషం అయితే వస్తుందో అంటే ఏ రిమైండర్ అయితే వస్తుందో ఆ రిమైండర్ని 19తో డివైడ్ చేస్తాం. సో ఇక్కడ ఎంతైతే మిగులుతుందో అదే మన రిమైండర్ అవుతుంది. 19 4ని డివైడ్ చేయలేదు కాబట్టి 19004 అనేది రిమైండర్ అవుతుంది. సో 19తో చేసినా సరే మనకు వచ్చే రిమైండర్ ఎంత అంటే 4 అవుతుంది. సో ఆన్సర్ ఏంటి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. See the next question 44. Chahal had a bowling average of 10.8 అన్నాడు. In the next match he took 6 wickets for 33 runs అన్నాడు. So his average got improved by 0.6. Find the total number of wickets he had taken అన్నాడు. ఇక్కడ చాహల్ బౌలింగ్ సగటు 10.8 ఉందన్నాడు. అంటే కొన్ని మ్యాచెస్ బౌలింగ్ వేసాడండి స్టార్టింగ్లో. అది ఎన్ని మ్యాచెస్ మనకు తెలియదు. సమ్ ఎక్స్ అనే మ్యాచెస్ 10 15 కొన్ని మ్యాచెస్ ఆడాడు. ఆ మ్యాచెస్లో బౌలింగ్ యావరేజ్ ఎలా ఉంది, టోటల్ మ్యాచెస్ బౌలింగ్ యావరేజ్ 10.8 ఉంది అన్నాడు. సో నెక్స్ట్ ఏమన్నాడు, అతను తదుపరి మ్యాచ్లో అన్నాడు, నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాడు. 33 పరుగులకు 6 వికెట్లు తీసిండంట. 33 అంటే నెంబర్ ఆఫ్ అంటే పరుగులు బై వికెట్స్ తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే బౌలింగ్ యావరేజ్ వస్తుంది. తీసిన పరుగులు అంటే ఎన్ని స్కోర్ అయితే చేశాడో అన్ని స్కోర్స్, రన్స్ బై నెంబర్ ఆఫ్ వికెట్స్. కనీసం అర్థమవుతుందా, రన్స్ బై నెంబర్ ఆఫ్ వికెట్స్, పరుగులు బై వికెట్లు తీసుకుంటే బౌలింగ్ యావరేజ్ వస్తుంది. నెక్స్ట్ మ్యాచ్లో ఎంత వచ్చింది బౌలింగ్ యావరేజ్ 5.5 వచ్చింది అన్నాడు. ఓకేనా. సో 5.5 బౌలింగ్ యావరేజ్ రావడం వల్ల అతని యొక్క సగటు 0.6 పెరిగింది అన్నాడు. సగటు 0.6 పెరిగింది అంటే ఇదివరకు 10.8 ఉంది కదా, ఆ 10.8కి 0.6 పెరిగింది అన్నాడు. ఈ 10 అంటే ప్రీవియస్ మ్యాచెస్ వరకు 10.8 ఉంది కదా, సో దీనికి 0.6 పెరిగింది అన్నాడు. పెరిగింది అంటే అర్థం ఏంటంటే దీనికి యాడ్ చేయమని కాదు, అంటే దీని నుంచి రిమూవ్ చేస్తాం. ఎందుకు చేస్తామంటే జాగ్రత్తగానండి. సో ఇక్కడ ఇదివరకు మ్యాచెస్లో 10.8 బౌలింగ్ పడుతుంది అంటే ఇదివరకు మ్యాచెస్ వరకు అతను బౌలింగ్ వేస్తే బాగా కొట్టేస్తున్నారు, రన్స్ కొట్టేస్తున్నారు. అతను బౌలింగ్ వేస్తున్నారు, బ్యాట్మెన్ ఏం చేస్తున్నాడు ఎక్కువ రన్స్ తీసేస్తున్నాడు. బౌలింగ్ యావరేజ్ ఇంప్రూవ్ అవుతుందంటే బౌలింగ్ బాగా వేస్తున్నాడు. బౌలింగ్ బాగా వేస్తే రన్స్ కొట్టగలుగుతాడా, రన్స్ కొట్టలేడు. అందుకనే ఈ బౌలింగ్ యావరేజ్ ఇంప్రూవ్ అయిందంటే దాని అర్థం ఏంటంటే కొట్టించే అంటే ఎక్కువ ఉంటేనేమో కొట్టిస్తున్నట్టు. బౌలింగ్ యావరేజ్ ఎలా ఉంది, ఈ వాల్యూలో న్యూమరికల్ వాల్యూ ఎక్కువ ఉంటే కొట్టిస్తున్నట్టు, తక్కువ ఉంటే కొట్టించినట్టు. ఓకేనా. సో అప్పుడు 10.8లోంచి 0.6 రిమూవ్, అది చూడండి ఇక్కడ ఎంత పెరిగిందన్నాడు 0.6 ఇంప్రూవ్ అయిందన్నాడు. కాబట్టి ఈ 10.8లోంచి 0.6 తొలగిస్తే ఏమవుతుంది మనకి 10.20 అవుతుంది. ఓకేనా. సో 0.80లో నుంచి 0.60 తీసేస్తే ఏమవుతుంది 10.20 అవుతుంది. ఓకేనా. ఈ రెండింటి అంటే ఇప్పుడు వరకు ఆడిన మ్యాచెస్, ఇప్పుడు ప్రజెంట్ ఆడినటువంటి ఒక మ్యాచ్, ఈ మొత్తం మీద ఓవరాల్ యావరేజ్ ఎంత ఉందంటే 10.20 అనేది సగటు ఉంది. ఇంతవరకు క్లియర్ కదా. ఇప్పుడు ఈ డిఫరెన్స్ కనుక మీరు గమనిస్తే డిఫరెన్స్ ఎంత వచ్చిందో చూద్దాం. ఈ రెండు డిఫరెన్స్ ఎంత, 10.20లోంచి 5.50 రిమూవ్ చేస్తే అంటే 4.50 4.70 అవుతుంది.
5.5 పోయింది, 10లో 5.5 పోతే 4.5, 4.5 ప్లస్ 2.0 4.7. నెక్స్ట్ ఇక్కడ ఈ డిఫరెన్స్ ఎంత వస్తుంది మనకి? సో 10 క్యాన్సిల్, 8లోంచి 2 పోతే 6, అంటే 8లోంచి 2 పోతే ఎంత? 0.60. సో వాల్యూ కనుక చూస్తే 47 6 అవుతుందా? ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి, ఇక్కడ 2 డిజిట్స్ ఉన్నాయి. సో రేషియో ఏమొచ్చింది మనకి? 47:6 వచ్చింది. 47:6. క్వశ్చన్ ఏం అడిగాడంటే అతను తీసుకున్న మొత్తం వికెట్ల సంఖ్య ఎంత, అతను తీసినటువంటి మొత్తం వికెట్ల సంఖ్య ఎంత అన్నాడు. సో మనకి డేటా ఏముంది? సో ఇక్కడ ఎన్ని వికెట్స్ తీశాడు? 6 వికెట్స్ తీశాడు. అంటే 6 పార్ట్స్ అనేది మనకి 6 వికెట్స్ అయితే ఆల్రెడీ మనకి ఈ లాస్ట్ మ్యాచ్ గురించి తెలుసు కదా, 6 పార్ట్స్ అనేది 6 వికెట్స్ అయితే మొత్తం ఎన్ని వికెట్స్ తీసాడంటే ప్రీవియస్ 47 ఇప్పుడు ఒక 6 టోటల్ కలిపి ఎంత? 53 పార్ట్స్ వస్తుంది. 53 పార్ట్స్ ఎంత? 53 వికెట్స్ అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి అంటే 53 వికెట్స్ తీయడం జరిగింది. ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ 45. Find the value of 75% of 100 plus 45 into 70 divided by 63 of 5 plus 5 into 2 percentage of 28 అన్నాడు. ఈ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. సో ఇక్కడ 75% ఆఫ్ అన్నాడు. 75% మీన్స్ 3/4 ఆఫ్ అన్నాడు కాబట్టి దాన్ని అలా ఉంచండి. ఆఫ్ ఇక్కడ లోపల వాల్యూ గురించి మనం డిస్కస్ చేద్దాం. 100 ప్లస్ 45 70 63 5 అన్నాడు. సో ఇక్కడ దీని తర్వాత వెంటనే దీని యొక్క వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఇందులో 28% ఎంత అన్నాడు. ఫస్ట్ మన టార్గెట్ ఏంటి చూడండి, ఇక్కడ ఈ ఫ్లవర్ బ్రాకెట్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఫైండ్ అవుట్ చేయాలి. చేసి అందులో 28%ని ఫస్ట్ ఉంది కదా 75% 3/4తో మనం మల్టిపుల్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ 100 ప్లస్ 45 70 బాడ్మాస్ ప్రయారిటీ ప్రకారం బ్రాకెట్ హాఫ్ డివిజన్ మల్టిప్లికేషన్ అడిషన్ సబ్ట్రాక్షన్ ఇదే కదా మనకు ఆర్డర్. సో ఇలా చూస్తే ఇక్కడ 70 డివైడెడ్ బై 63 ఈ డివిజన్ కాకుండా హాఫ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. అంటే 63 into 5 ఇక్కడ చూస్తే 70/63 into 5 ఈ వాల్యూ కిందకు వచ్చేస్తుంది. ఎందుకు? ఫస్ట్ ఈ రెండింటిని మల్టిపుల్ చేయాలి కదా, ఫస్ట్ ఈ రెండింటిని చేయాలి. 63 into 5 కిందకు వచ్చేస్తే 70/63 into 5 అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ 45 ఉందా ఇక్కడ వాల్యూ 45 into సో 5 ప్లస్ 5 2s ఎంత 10 ఈ వాల్యూ చూద్దాం ఎంత వస్తుందో. 9 5s 9 7s 63 7 1s 7 10s 5 1s 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ ఏం మిగిలింది నీకు? ఇక్కడ 10 మిగిలింది. ఇక్కడ ఏం మిగిలింది? 10. 10 ప్లస్ 10 ఎంత? 20. 10 ప్లస్ 10 ఎంత? 20. సో ఈ లోపల ఈ ఎక్స్ప్రెషన్ మొత్తం నీకు ఎంత వచ్చిందంటే ఇక్కడ 20 వచ్చింది. 20 ప్లస్ 100 ఎంత? 120. ఈ 120 ఓకేనా? ఈ 120లో 28% కదా అడిగింది. 28 మీన్స్ 28/100. 28% అంటే 28/100. ఓకేనా? సో ఈ వాల్యూ మనం ఇప్పుడు వరకు ఫైండ్ అవుట్ చేసినాం. చూడండి 28/100 క్లియర్ కదా. సి ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? ఇది 25s 26s పోతుంది. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? హాఫ్ అన్నాడు కాబట్టి ఇది ఇంటూ అయిపోతుంది. సో ఇక్కడ 4 1s 4 7s అవుతుంది. 3 7s ఎంత? 3 6s 18 లేదంటే 3 ఇక్కడ చూడండి 3 6s 18 18 5s 18 7s ఎంతో? 3 6s 18 18 7s 126 అవుతుంది. సో ఫైనల్గా మనకి ఏం మిగిలింది? 126. డినామినేటర్లో 5 మిగిలింది. సో 5 2s 5 5s 5 5s 25 మళ్ళీ 5 2s 25.2 అనేది ఫైనల్గా మిగిలింది. ఇచ్చిన ఆప్షన్స్లో 25.2 ఎక్కడ ఉంది మనకి? ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ 46. Prithvi invests 15% of his income in scheme A, 10% of his income in scheme B, and 20% of rest in scheme C. If the difference between his investment in scheme B and C is 390 rupees, then find his income అన్నాడు. ఇక్కడ పృథ్వీ తన ఆదాయంలో 15% స్కీమ్ ఏలో, తన ఆదాయంలో 10% స్కీమ్ బిలో మరియు మిగిలిన దానిలో 20% స్కీమ్ సిలో ఇన్వెస్ట్ చేశాడు. స్కీమ్ బి మరియు సిలో అతని పెట్టుబడుల మధ్య వ్యత్యాసం అంటే డిఫరెన్స్ 390 రూపీస్ అన్నాడు. అయితే అతని యొక్క ఇన్కమ్ ఎంత? ఇన్కమ్ మీన్స్ 100% ఎంత అని అడుగుతున్నాడు. 100% వాల్యూ. ఓకేనా? సో ఇక్కడ ఏఎన్ఎస్ స్కీమ్, బిఎన్ఎస్ స్కీమ్, సిఎన్ఎస్ స్కీమ్ చూసినట్లయితే మనం తన ఇన్కంలో 15% ఏలో ఇన్వెస్ట్ చేసిండా, అలాగే మిగిలిందని చెప్పాలా, మిగిలిన ఆదాయం అని మెన్షన్ చేయాలా. తన ఆదాయం అంటే 100% ఇన్కంలో 10% బిలో ఇన్వెస్ట్ చేసిన అన్నాడు. సో ఇక్కడ 15 + 10 25 టోటల్ 100% ఇన్కంలో 25 కంప్లీట్ అయిందంటే మిగిలింది ఎంత ఉంటుంది? ఇక 75% ఉంటుంది. సో ఆ 75% గురించి మాట్లాడుతున్నాడు. చూడండి ఇక్కడ మిగిలిన దానిలో 20% అన్నాడు. 75%లో 10% ఎంత? 7.5. అగైన్ 10% 7.5 అంటే 15 వాల్యూ అవుతుందా? సో ఆ 15ని సిలో ఇన్వెస్ట్ చేశాడంట. ఇలా ఇన్వెస్ట్ చేశాడు.
నెక్స్ట్ ఏమి ఇచ్చాడు, బి మరియు సిలో అతని పెట్టుబడుల మధ్య డిఫరెన్స్ అనేది 390 అన్నాడు. సో 10-15 డిఫరెన్స్ ఎంత, 5 పార్ట్స్ ఉందా, 5 పార్ట్స్ 390 అయితే మనకి ఏం కావాలి, అతని యొక్క మొత్తం ఆదాయం ఎంత అనేది కావాలి. మొత్తం ఇన్కమ్ అంటే ఎంత, 100%, 100% వాల్యూ ఎంత. సో ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, ఇది 5 20s are 100. సో ఇక్కడ 390 20 టైమ్స్ చూస్తే 0 0, 2 9s are ఎంత 18, 2 3s are ఎంత 6 + 1 7, 7800 అనేది అతని యొక్క టోటల్ ఇన్కమ్ అవుతుంది. ఆన్సర్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏ షాప్ కీపర్ మార్క్డ్ ఆఫ్ ద ప్రైస్ ఆఫ్ ఏ ఫ్యాన్ 25% above the cost price, sold the fan at 1380 rupees and earns 15% profit. Then find the amount of discount given by the shopkeeper. ఒక దుకాణదారుడు ఫ్యాన్ ధర కంటే 25% ఎక్కువ ముద్రించాడు, అంటే మార్క్ చేశాడు. ఫ్యాన్ని 1380 రూపీస్కి విక్రయించి 15% లాభం పొందాడు. ఆపై దుకాణదారు ఇచ్చిన తగ్గింపు మొత్తము ఎంతో చెప్పండి అంటున్నాడు. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ తీసుకుంటున్నాం, అలాగే మార్క్ చేశాడు. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ తీసుకుంటున్నాం. మనకి ఇక్కడ పర్సంటేజ్ వాల్యూ ఎంత పర్సంటేజ్ డిస్కౌంట్ ఇచ్చారంటే మనం డైరెక్ట్గా ఫైండ్ అవుట్ చేసేయచ్చు. ఓకే, ఈజీ అవుతుంది. కానీ ఆ డిస్కౌంట్ పర్సంటేజ్ కాకుండా ఆ పర్సెంట్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడు. అంటే రూపీస్లో న్యూమరికల్ వాల్యూస్లో ఇచ్చాడు, అంటే రూపీస్లో ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఇక్కడ కాస్ట్ ప్రైస్ జనరల్గా 100 అనుకుంటాం. ఎంత మార్క్ చేశాడు, 25% అబోవ్ కాస్ట్ అన్నాడా. సో ఎంతకి సేల్ చేశాడు, 1380కి సేల్ చేశాడు. అలా సేల్ చేస్తే వచ్చిన ప్రాఫిట్ ఎంత, 15% అన్నాడు. కాస్ట్ మీద 15% ప్రాఫిట్ అంటే 115కి సేల్ చేస్తున్నాడు. ఎంతకి సేల్ చేస్తున్నాడు, 115కి. ఇక్కడ చూస్తే మనకి ఎంత డిస్కౌంట్ వస్తుంది, 125 115, 10 పార్ట్స్ తగ్గించి అమ్ముతున్నాడా. సో 10 పార్ట్స్ తగ్గిస్తున్నాడు అంటే 10 తగ్గించాడు. దేని మీద తగ్గించాడు, 125 మీద తగ్గించాడు, ఇంటూ 100. సో 25 4s are 25 5s are 5 1s are 5 2s are 2 4s are ఎంత, 8%. సో ఓవరాల్గా డిస్కౌంట్ ఎంత ఇచ్చాడంటే అతను అక్కడ డిస్కౌంట్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చాడు, 8% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఆ 8% వాల్యూ మనకి రూపీస్లో చెప్పండి అంటున్నాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 15% ప్రాఫిట్ అన్నాడు. అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంది, 1380 ఉందా. సెల్లింగ్ ప్రైస్ 1380. సో ప్రాఫిట్ చూస్తే మనం 15% ప్రాఫిటా, 15% ప్రాఫిట్ ఏమని చెప్తాం, 5 3/5 20. సో అంటే 23 పార్ట్స్ అనేది 23 పార్ట్స్ 1380 రూపీస్ అయితే 15% ప్రాఫిట్ ఉంది కదా, దాన్ని ఎలా తీసుకున్నా, 3/20గా తీసుకున్నా. 20 కాస్ట్ 3 ప్రాఫిట్, 23 సెల్లింగ్ అవుతుంది. 23 పార్ట్స్ 1380 అయితే 20 పార్ట్స్ ఎంత. సో మనకి ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ పోతుంది అంటే ఇది 6 టైమ్స్ పోతుంది. 2 6s are 12, 3 6s are 18, 60 టైమ్స్ పోతుంది. సో 20 × 60 ఎంత, 1200. మనకి కాస్ట్ ఎంత వచ్చింది, 1200 వచ్చింది. కాస్ట్ ఎంత వచ్చింది, ఇక్కడ 1200 అనేది కాస్ట్ వచ్చింది. సో మార్కింగ్ ఎంత, 25% అబోవ్ కాస్ట్ అన్నాడు కదా. 25% అంటే 1/4. 1200లో 1/4 అంటే ఎంత, 1200. ఇక్కడ మనకి కాస్ట్ ఎంత, 1380 1200. ఓకే, 1200 1300. జాగ్రత్తగా గమనించండి. 1200లో 25% అంటే 1/4 300. 1200 + 300 1500 అవుతుంది. ఈ 1500లో మనకి ఎంత కావాలి, 8% కావాలి. 8% ఎంత అంటే 120 రూపీస్. ఎగ్జాక్ట్గా మనకి ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు, 120 రూపీస్ అనేది డిస్కౌంట్ ఇవ్వడం జరిగింది. క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఏం చేసినాం, డిస్కౌంట్ ఫైండ్ అవుట్ చేసినాం. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేసినాం, డిస్కౌంట్. సో డిస్కౌంట్ బేస్ మీద కాస్ట్ ప్రైస్ వాల్యూ, ఎగ్జాక్ట్ వాల్యూ, మార్కింగ్ ప్రైస్, ఎగ్జాక్ట్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసినాం. ఈ మార్కింగ్లో 8% వాల్యూనే మనం అడుగుతున్నాడు కాబట్టి అది ఎంత అంటే 8% ఈజ్ 120. సో 120 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. See the next question. A sum becomes 4116 in 3 years and 5762.4 in 4 years when compounded annually at some rate of interest అన్నాడు. What is the simple interest on 8800 at the same rate of interest in 3.5 years? ఒక ఏటా కొంత వడ్డీ రేటుతో కొంత మొత్తం 3 సంవత్సరాల్లో 4116 రూపీస్ అయింది. 4 సంవత్సరాల్లో 5762.4 అయింది. అయితే 3.5 ఇయర్స్లో అదే వడ్డీ రేటుతో 8800 రూపీస్పై సాధారణ వడ్డీ అనేది ఎంత వచ్చింది అన్నాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే 4 ఇయర్స్కి అన్నాడు, 4 ఇయర్స్కి అనేది ఇంత అమౌంట్ అయిందన్నాడు. అలాగే 5 ఇయర్స్కి, నెక్స్ట్ 5 ఇయర్స్కి వచ్చేసరికి చూడండి ఇక్కడ కొంత వడ్డీ రేటుతో కొంత మొత్తం 3 సంవత్సరాల్లో ఇంత అయిందన్నాడు. 4 సంవత్సరాల్లో ఇంత అయిందన్నాడు. చక్రవడ్డీ అన్నాడు కదా. ఏ వడ్డీ ఇక్కడ మనకి మెన్షన్ చేసింది, వాడు చక్రవడ్డీ గురించి మాట్లాడుతున్నాడు. ఏటా ఏ సమ్ బికమ్స్ 4 years కాంపౌండెడ్ యాన్యువల్లీ అన్నాడు. ఏటా కొంత వడ్డీ రేటుతో కొంత మొత్తం 3 సంవత్సరాల్లో 4116, 4 సంవత్సరాల్లో 5762 అవుతుంది అన్నాడు. చక్రవడ్డీ ప్రకారం అవుతుంది. ఓకేనా. ఎలా అవుతుంది, చక్రవడ్డీ ప్రకారం ఇలా అవుతుంది అన్నాడు. అయితే నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయమంది ఏంటంటే
3.5 ఇయర్స్లో అదే వడ్డీ రేటుతో, అంటే ఇక్కడ ఏ వడ్డీ రేట్ అయితే ఇచ్చారో చక్రవడ్డీకి అదే వడ్డీ రేటుతో 8,800 వచ్చే సాధారణ వడ్డీ, అంటే చక్రవడ్డీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఆ ఇన్ఫర్మేషన్ తోటి మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఫైండ్ అవుట్ చేసి అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేయమని చెప్తున్నాడు. ఓకేనా? ఇక్కడ ఎంత పెరిగింది? 3 ఇయర్స్ నుంచి 4 ఇయర్స్ అంటే 1 ఇయర్ అంటే ఖచ్చితంగా ఇంట్రెస్ట్ ఈ 4,100 మీదే కదా పెరిగేది. చూద్దాం ఎంత పెరిగిందో. 5,762.4 ఉందా వాల్యూ ఇక్కడ. 762 5,000 మీద 762.4 ఉంది. నెక్స్ట్ ఇక్కడ 4,160 నుంచి 5,000కి ఎంత ఇంక్రీజ్ అయింది? సో ఒక 100 మీన్స్ 200 రౌండ్ ఫిగర్ తీసేస్తే 884 పెరిగింది. 884 ఇది మొత్తం దేని మీద పెరిగిన వాల్యూ? 4,116 మీద పెరిగింది. సో ఇంటూ 100 తీసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ 0.4 అవుతుందా వాల్యూ? 0.4. నెక్స్ట్ 4 + 2 ఎంత? 6 అవుతుంది. 8 + 6 ఎంత? 14 అవుతుంది వాల్యూ. 14. నెక్స్ట్ 15 + 1 ఎంత? 16 అవుతుంది. సో కంప్లీట్ ఈ వాల్యూ ప్లేస్లో 1646.4/4116 ఇంటూ 100. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది. చూద్దాం. అంటే 1 ఇయర్ మీద వచ్చింది కాబట్టి 4116 మీద వచ్చింది కాబట్టి అది కింద తీసుకున్నా. దీని మీద 1 ఇయర్కి పెరిగిన ఇంట్రెస్ట్ ఎంత ఉంది? సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అన్నాడు కాబట్టి ఇంటూ 100. క్లియర్ కదా? ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? ఇక్కడ 4 4s are ఎంత? 16. నెక్స్ట్ 11 4s are ఎంత? 44. 6 4s are ఎంత? 24. సో ఇక్కడ పాయింట్, ఇక్కడ 0 క్యాన్సిల్ చేస్తే పాయింట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 4 times 4 × 10 ఎంత? 40%. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 40% వచ్చింది. అంటే చక్రవడ్డీ లెక్కన వచ్చిన రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 40. అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కన 8,800 మీద సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత? ఎన్ని ఇయర్స్కి? 3.5 ఇయర్స్కి అన్నాడు. సో 40% ఇంటూ 3.5 అంటే సో పాయింట్ పోవాలంటే ఒక 0 సరిపోతుందా? 3.5 అంటే 35 4 times అంటే 140% అవుతుంది. మనం 8,800లో 140% కనుక్కోవాలి. ఫస్ట్ 100% అంటే ఎంత? 8,800 ప్లస్ ఒక 40% ఎక్స్ట్రా. 40% అంటే 10% ఎంత? 880 అవుతుంది. 880 ఇంటూ 4. ఓకేనా? సో ఇక్కడ 0నా? 4 8s are ఎంత? 32. 4 8s are ఎంత? 32 + 5 32 + 3 35. అంటే 8,800 3520. ఈ రెండు యాడ్ చేస్తే చివరి 2 digits చూడండి. చివరి 2 digits ఇక్కడ 2 zeros ఉన్నాయి, ఇక్కడ 2 0 ఉంది, ఇక్కడ 2 zeros ఉన్నాయి. లాస్ట్ 2 digits యాడ్ చేస్తే 20 రావాలి. సో లాస్ట్ 2 digits 20 ఉన్న ఆప్షన్ ఏముంది మనకి? ఇక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్ ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది? 12,320 అవుతుంది. సో 12,320 is the 12,320 is the simple interest on 3.5 years. Clear కదా? See the next question. Question number 49. A sum becomes 4 times of itself in 12 years at a certain rate of simple interest per annum అన్నాడు. In how much time it will become 11 times of itself at the same rate of simple interest? సంవత్సరానికి ఒక నిర్దిష్ట సాధారణ వడ్డీ రేటుతో 12 సంవత్సరాల్లో మొత్తం అనేది అసలుకు 4 రెట్లు అవుతుంది. అదే సాధారణ వడ్డీ రేటుతో ఎంత సమయంలో అది 11 రెట్లు అవుతుంది అన్నాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే 12 సంవత్సరాల్లో మొత్తం అంటే అసలుకి మొత్తం అంటే ఎన్ని రెట్లు అవుతుంది అన్నాడు? 4 times అవుతుంది అన్నాడు. 4 times అవుతుందంటే 100% కాస్త 400% అవుతుందా? 100% కాస్త 400% అంటే ఆ 400%లో ప్రిన్సిపల్ 100 పోతే 300% ఇంట్రెస్ట్ అవుతుందా? అంటే ఆ 300% వడ్డీ రావడానికి, ఇంట్రెస్ట్ రావడానికి ఎన్ని ఏళ్ళు పట్టింది? ఇక్కడ 12 years పట్టింది. ఎన్ని ఏళ్ళు పట్టింది? 12 years. అయితే ఏమన్నాడు? అదే సాధారణ వడ్డీ రేటుతో ఎంత సమయంలో అది 11 రెట్లు అవుతుంది అన్నాడు. 11 రెట్లు అంటే 100% కాస్త 1100% అవుతుందా? 11 times అంటే ఏంటి? 100% ప్రిన్సిపల్ కాస్త 1100% అవుతుంది. ఈ 1100%లో 100% ప్రిన్సిపల్ తీసేస్తే అంటే 1000%. 1100లో 100 తీసేస్తే 1000% అయ్యేదానికి 1000% ఇంట్రెస్ట్ వచ్చేదానికి ఎన్ని ఇయర్స్ పట్టింది అని అడిగాడు ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ 300 1000 ఇక్కడ 2 zeros పట్టి నెగ్లెక్ట్ చేయండి. 3 4s are ఎంత? 12. ఇక్కడ కూడా 2 zeros నెగ్లెక్ట్ చేయి. 10 4s are ఎంత? 40 years. సో ఆన్సర్ ఏంటి అంటే మనకి 40 years అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఇస్ ద ఆన్సర్. See the next question. Question number 50. 10 men 15 women can do a work in 1/7 days. 25 men 5 women can do the same work in 7.5 days. In how many days will 20 men and 12 women complete the whole work? 10 మంది పురుషులు 15 మంది స్త్రీలు ఒక పనిని 7/1/7 రోజుల్లో చేయగలరు. మరియు 25 మంది పురుషులు 5 మంది స్త్రీలు అదే పనిని 7.5 రోజుల్లో చేయగలరు. 20 మంది పురుషులు 12 మంది స్త్రీలు మొత్తం పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు అన్నాడు. సో ఫస్ట్ మనం 2 teams అనేవి ఇక్కడ వర్క్ చేయడం జరుగుతుంది.
ఫస్ట్ టీం ఏమో ఎంత వర్క్ అయితే చేసిందో సెకండ్ టీం కూడా అంతే వర్క్ చేస్తుంది. సో రెండు వర్క్స్ని ఈక్వల్ చేస్తే మనకి ఇద్దరి యొక్క ఎఫిషియన్సీ రేషియో వస్తుంది, మెన్ ఉమెన్ ఎఫిషియన్సీ రేషియో వస్తుంది. ఆ వాల్యూస్ని లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ సపరేట్ చేస్తే మనకి టోటల్ వర్క్ అనేది వస్తుంది. ఓకేనా, ఆ టోటల్ వర్క్ని ఫైనల్గా ఎవరు చేయాలంట, ఫైనల్గా ఎవరు చేయమని చెప్తున్నాడు, 20 మెన్ చేయాలి, అలాగే 12 ఉమెన్ చేస్తే 2 days పడుతుంది అనేది మనకి ఇక్కడ ప్రశ్న. ఓకేనా, ఫస్ట్ మనం చేద్దాం. 10 men 15 ఉమెన్ 2 daysలో చేయగలుగుతున్నారు. 7 1/7 అంటే 49 + 1 ఎంత 50, 50/7. ఇదే వర్క్ని 25 men 5 ఉమెన్ 25 men అండ్ 5 ఉమెన్ 2 daysలో చేస్తున్నారు. ఇక్కడ 7.5 ఎలా రాయొచ్చు మనం, 15/2 అని రాయొచ్చు, 15/2. ఓకేనా, సో ఇంకా క్యాన్సిలేషన్ అయ్యే వాల్యూస్ ఏమున్నాయి, 5 3s 5 10s. ఇంకా క్యాన్సిలేషన్ ఏమవుతుంది, ఏమవుతుందా, ఈ 2 అనేది యువతలకు వస్తే 2 × 10 20నా, 20 × 10 ఎంత వస్తుంది 200 men. నెక్స్ట్ 20 × 5 ఎంత 300 ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 7 3s 21 21 అవతల తీసుకెళ్తే 25 1s 25 25 2s 50 + 2 525 men. నెక్స్ట్ 5 × 21 ఎంత వస్తుంది 105 వస్తుంది, 105 ఉమెన్. ఓకేనా, క్లియర్ కదా ఎంతవరకు. ఇక్కడ ఏం చేయొచ్చు మనం, మెన్ ఉంది, ఇక్కడ మెన్ ఇటు సైడ్ ఎక్కువ ఉంది, ఇటు సైడ్ ఎక్కువ ఉంది కాబట్టి ఇటు సైడ్ తీసుకెళ్ళండి. ఉమెన్ ఇటు సైడ్ తక్కువ ఉంది కాబట్టి ఇటు సైడ్ తీసుకెళ్ళండి. 195 ఉమెన్ ఈజ్ ఈక్వల్ టు 200 పోతే ఎంత వస్తుంది వాల్యూ 325 మెన్. ఇంకా నెక్స్ట్ 5 3s 15, 5 9s 45. సో 5 6s 5 5s 13 3s 13 5s. ఓకేనా, సో ఫైనల్గా మెన్ బై ఉమెన్ మనకి ఏ రేషియో వస్తుంది, మెన్ ఇక్కడే ఉంటుంది, ఉమెన్ యువతలు తీసుకురండి. సో ఇప్పుడు 5 ఏమవుతుంది యువతలకి వెళ్తుందా, సో 5/3 అవుతుంది. పాయింట్ అర్థమవుతుందా. సారీ, మనకి ఇక్కడ ఎవరిని తీసుకెళ్తున్నాం చూద్దాం. చూడండి, ఉమెన్ ఇక్కడ ఉంది కదా, ఉమెన్ ఇక్కడే ఉంచి మెన్ యువతలు తీసుకురండి చెప్తా. మెన్ యువతలు తీసుకొస్తే ఫైనల్గా మనకి ఏమవుతుంది, ఉమెన్ బై మెన్ ఈజ్ ఈక్వల్ టు 5 అనేది ఆల్రెడీ ఇక్కడ ఉంది కదా 5. సో 3 అనేది ఇక్కడ ఇంటూ చేస్తుంది, మనం క్యాల్కులేట్ చేస్తే 3 × W కదా, అవతలకి వెళ్తే ఏమవుతుంది బై అవుతుంది. సో ఒక ఉమెన్ ఎఫిషియన్సీ ఎంత, ఉమెన్ ఎఫిషియన్సీ 5, మెన్ ఎఫిషియన్సీ ఎంత 3 ఉంది. ఇంతవరకు క్లియర్ కదా. సో ఇప్పుడు టోటల్ వర్క్ ఏమవుతుందంటే మనకి ఈ లెఫ్ట్ సైడ్ వాల్యూ కానీ రైట్ సైడ్ వాల్యూ కానీ సబ్మిట్ చేస్తే మనకి టోటల్ వర్క్ అనేది వచ్చేస్తుంది. సో నేను లెఫ్ట్ సైడ్ వాల్యూస్ సబ్మిట్ చేస్తున్నా. 5 ఇక్కడ ఉమెన్ ఎఫిషియన్సీ 5 కదా, మెన్ ఎఫిషియన్సీ 3 ఉందా, 10 3s 30. ఓకేనా, నెక్స్ట్ 15 5s ఎంత 75. ఇది టోటల్ వర్క్ 50/7 days చేస్తున్నారు. ఈ వర్క్ని ఎవరు చేయాలి ఇప్పుడు, లాస్ట్లో 20 మెన్ అన్నాడు, 12 ఉమెన్ అన్నాడు, 20 మెన్నా. సో ఈచ్ మెన్ ఎఫిషియన్సీ ఎంత 3నా, 23s ఎంత 60. నెక్స్ట్ 12 ఉమెన్ అన్నాడు, 12 5s ఎంత 60, 60 + 60 ఎంత ఇక్కడ 120 వస్తుంది. సో 70 + 35 ఎంత 105. ఓకేనా, సో 105 7 1s 7 5s 15 1s 15 8s 50/8 వచ్చింది. సో ఫైనల్గా ఈ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 8 6s ఎంత 8 6s 48 వస్తుందా, 48 and 20 8 2s 16 8 5s 6.25 days అనేది మనకి వస్తుంది. ఆన్సర్ ఏంటి, ఫస్ట్ ఆప్షన్ అనేది దీనికి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్. క్లియర్ కదా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. See, a person had to cover a certain distance with a bike in 48 minutes. After traveling for 36 minutes, his speed is reduced by 10 km/h. He takes 3 minutes more than usual to cover the remaining distance. Then find the actual speed of the bike. ఒక వ్యక్తి బైక్తో కొంత దూరాన్ని 48 నిమిషాల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. అయితే 36 నిమిషాల పాటు ప్రయాణించిన తర్వాత అతని వేగం గంటకి 10 km తగ్గిందంట. అయితే ఇక్కడ మిగిలిన దూరాన్ని ప్రయాణించడానికి సాధారణ సమయం కంటే 3 నిమిషాలు ఎక్కువ సమయం తీసుకుంటాడు. అయితే ఇక్కడ బైక్ యొక్క వాస్తవ వేగం ఎంత అనేది అడుగుతున్నాడు. బైక్ యొక్క వాస్తవ వేగం అంటే రెగ్యులర్ స్పీడ్ ఎంత అని అంటున్నాడు. ఓకేనా, ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ ఒక వ్యక్తి బైక్లో ఎంత డిస్టెన్స్ ఎంత టైం ట్రావెల్ చేస్తున్నాడు, 48 minutes ట్రావెల్ చేస్తున్నాడు. 48 minutes ట్రావెల్ చేస్తున్నాడు. అయితే 36 minutes వరకు ట్రావెల్ చేశాడు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా రెగ్యులర్ స్పీడ్తో 36 minutes వరకు ట్రావెల్ చేశాడు. ఓకేనా, తర్వాత ఏమైందంటే తర్వాత అతని వేగం గంటకి 10 వేగం అని తగ్గిపోయిందంట. అంటే ఇంకెంత రెగ్యులర్ స్పీడ్తో ఇంకెంత టైం ట్రావెల్ చేయాలి అతను, 48 అయిపోయింది, అంటే 48లోంచి 36 అయిపోయింది, అంటే 12 minutes ట్రావెల్ చేయాలి రెగ్యులర్ స్పీడ్ తోటి. రెగ్యులర్ స్పీడ్తో 12 minutes ట్రావెల్ చేయాలి. కానీ యూజువల్ స్పీడ్ కాకుండా ప్రజెంట్ రెడ్యూస్ అయిన స్పీడ్ ఉంది కదా, స్పీడ్ అనేది రెడ్యూస్ అవుతుంది. రెగ్యులర్గా ఏమో ఇంత 12 టైం పడుతుంది.
స్పీడ్ రెడ్యూస్ అవ్వడం వల్ల ఎంత టైం ఎక్కువ పడుతుంది అన్నాడు, 3 minutes ఎక్కువ టైం పడుతుంది అన్నాడు. 3 minutes మీన్స్ 12 minutes పట్టాల్సింది 15 minutes పడుతుంది. సో టైం రేషియో రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, స్పీడ్ రేషియో వస్తుంది. 3 4s 3 5s, సో 5:4 మనకి స్పీడ్ రేషియో ఎలా ఉంది. అయితే మనకి ఇనీషియల్ స్పీడ్కి ఈ స్పీడ్కి స్పీడ్ డిఫరెన్స్ ఎంత, 10 తగ్గింది అన్నాడు, 10 తగ్గించాను అంటున్నాడు. ఓకేనా క్వశ్చన్లో. సో 5 ఉండాల్సింది 4 ఉందంటే స్పీడ్ రేషియో డిఫరెన్స్ ఎంత ఉంది, 1 part ఉందా, ఆ 1 part 10 km అయితే ఈ రెగ్యులర్ స్పీడ్ ఎంత అంటే 5 parts, 5 parts ఎంత అంటే 50 km/h అవుతుంది. సో రెగ్యులర్ స్పీడ్ ఈజ్ 50. ఆన్సర్ ఏమవుతుంది మనకి, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 52. A steamer can cover d kilometers upstream in 24 minutes, d plus 9 kilometers downstream in 30 minutes. Speed of ship is in still water is 20% more than the speed of 20% more than that of steamer. Then find the distance traveled by the ship in still water in 45 minutes if the speed of the stream is 5 km/h. ఒక స్టీమర్ 24 నిమిషాల్లో d కిలోమీటర్లు ఎగువకి మరియు 30 నిమిషాల్లో d+9 కిలోమీటర్లు దిగువకి చేరుకోగలడు. నిశ్చల నీటిలో ఓడ వేగం స్టీమర్ కంటే 20% ఎక్కువ ఉంది. అయితే ప్రవాహ వేగం 5 km/h అయితే 45 నిమిషాల్లో నిశ్చల నీటిలో ఓడ ప్రయాణించిన దూరం ఎంత అని అడుగుతున్నాడు. సో ఇక్కడ మీరు గమనిస్తే దీన్ని స్టీమర్ స్పీడ్, ఓడ స్పీడ్ అనేది ఇచ్చాడు. నేను ఇక్కడ ఒక లైన్ తీసుకుంటున్నా. సో ఇక్కడ ఏంటంటే ఇది అప్ స్ట్రీమ్ అవుతుంది, ఇది డౌన్ స్ట్రీమ్ అవుతుంది, ఇది బోట్ స్పీడ్, స్టిల్ వాటర్, ఇది ఏమవుతుందంటే వాటర్ స్పీడ్. ఈ రెండు వాటర్ స్పీడ్స్ అవుతాయి. ఓకేనా. సో నేను లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి షిప్ తీసుకుంటున్నా, ఓడ అంటున్నాడు కదా, షిప్ తీసుకుంటున్నా. రైట్ సైడ్ వచ్చేసరికి స్టీమర్. ఓకేనా, చిన్న పడవని తీసుకుంటున్నా, స్టీమ్ బోట్ని తీసుకుంటున్నా లెఫ్ట్ సైడ్. సో నెక్స్ట్ ఇంకేమి ఇచ్చాడు మనకి, ఇంకా డేటా ఏముంది, సరే ఆ ఫస్ట్ డేటా పక్కన పెట్టండి. ఇక్కడ చూడండి, నిశ్చల నీటిలో ఓడ వేగం స్టీమర్ కంటే 20% ఎక్కువ అన్నాడు. ఓకేనా. నిశ్చల నీటిలో ఓడ వేగం స్టీమర్ కంటే, లెఫ్ట్ సైడ్ ఈ స్పీడ్స్ అన్ని స్టీమర్గా కన్సిడర్ చేస్తున్నా, రైట్ సైడ్ అన్ని స్టీమర్గా తీసుకుంటున్నా, లెఫ్ట్ సైడ్ అంతా షిప్ యొక్క స్పీడ్స్గా తీసుకుంటున్నా. ఓకేనా. సో మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమంటున్నాడంటే, ఇది 100% ఉంటే, స్టీమర్ స్పీడ్ 100% ఉంటే ఒరిజినల్ స్పీడ్, షిప్ యొక్క ఒరిజినల్ స్పీడ్ ఎంత ఉంది, 20% ఎక్కువ అన్నాడు. సో 120-100 స్పీడ్ రేషియో ఏమవుతుంది, 6:5 అవుతుందా. సో ఇక్కడ 6:5. నెక్స్ట్ టైం ఇచ్చాడు ప్రవాహ వేగం ఇచ్చాడు, ఎంత స్పీడ్ అంట, 5 అనేది ప్రవాహ వేగం అని చెప్తున్నాడు. ఓకేనా. అప్పుడు ఇది అప్స్ట్రీమ్ స్పీడ్ ఎంత అవుతుంది, రెండిట్లో కామన్ మల్టిపుల్ 6:5 రేషియో కదా, 5a - 5 అవుతుంది. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఏమవుతుంది, 5a + 5 అవుతుంది. సేమ్ దీని స్పీడ్ కూడా, షిప్ స్పీడ్ కూడా 6a - 5 6a + 5 అప్స్ట్రీమ్ డౌన్ స్ట్రీమ్ అనేవి ఎలా అవుతాయి. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇంకేం కావాలి, అసలు ఏం అడిగాడు ఫైనల్గా క్వశ్చన్లో, 45 నిమిషాలలో నిశ్చల నీటిలో ఓడ ప్రయాణించిన దూరం ఎంత అని అడుగుతున్నాడు. ఓడ ప్రయాణించిన దూరం అన్నాడు, టైం ఇచ్చాడు. అప్పుడు ఓడ స్పీడ్ ఎంత ఉంది మనకి, 6 parts ఉందా నిశ్చల నీటిలో, అంటే బోట్ స్పీడ్ స్టిల్ వాటర్. ఈ 6 parts వాల్యూ ఎంతో ఎగ్జాక్ట్గా స్పీడ్ కనుక్కుంటే స్పీడ్ ఇంటూ టైం చేస్తే మనకు కావాల్సినటువంటి ఎగ్జాక్ట్ డిస్టెన్స్ అనేది వస్తుంది. ఓకేనా. ఇప్పుడు చూద్దాం. దానికి ఆ వాల్యూ కనుక్కోవాలంటే ఫస్ట్ మనం ఈ 5 parts స్పీడ్ ఎంత కనుక్కుంటే ఈ వాల్యూ వచ్చేస్తుందా, 5 parts ఎంత అయినప్పుడు 6 parts ఎంత ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా. సో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ కండిషన్, ఒక స్టీమర్ 24 నిమిషాల్లో d కిలోమీటర్లు ఎగువకు ప్రయాణించాడంట. అంటే 24 minutes అంటే 12 2s 12 5s 2/5 టైం అవుతుందా, అంటే మినిట్స్ని అవర్స్లో మార్చిన స్పీడ్ ఇంటూ, అంటే టైం ఉంది, టైం ఇంటూ స్పీడ్ డిస్టెన్స్. అప్ స్ట్రీమ్ డైరెక్షన్లో స్ట్రీమర్ స్పీడ్ ఎంత, 5a - 5 అవుతుందా. ఓకేనా. సో ఈ డిస్టెన్స్ ఎంత అయితే ఉందో అదే డిస్టెన్స్ 30 నిమిషాల్లో అంటే హాఫ్ అన్ అవర్ d+9 కిలోమీటర్స్ దిగువకి, d+9 కిలోమీటర్ దిగువకి అంటే దిగువ స్పీడ్ ఎంత, డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది మనకి, 5a + 5. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత ఉంది, 5a + 5 ఉందా. డౌన్ స్ట్రీమ్ స్పీడ్ ఎంత మనకి, 5a + 5. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే 2/5 అవర్స్ టైంలో 5a - 5 స్పీడ్తో వెళ్తే ఒక d కిలోమీటర్ వెళ్తుంది. హాఫ్ అన్ అవర్ టైంలో 5a + 5 డౌన్ స్ట్రీమ్ స్పీడ్తో వెళ్తే d+9 కిలోమీటర్స్ దూరం వెళ్తుంది. నేను ఈక్వల్ చేయడానికి రీజన్ ఏంటి, ఇక్కడ అప్ స్ట్రీమ్లో ఎంత డిస్టెన్స్ అయితే వెళ్ళాడో డౌన్ స్ట్రీమ్ కూడా అంతే డిస్టెన్స్ వెళ్ళాలి. అంటే ఈ 9 ఎక్స్ట్రా వెళ్ళాడు కదా, ఆ ఎక్స్ట్రా వెళ్ళి 9 రిమూవ్ చేస్తే ఎగ్జాక్ట్ డిస్టెన్స్ సేమ్ అవుతుంది కదా మనకి. ఓకేనా. అప్ స్ట్రీమ్ డైరెక్షన్, డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్ డిస్టెన్స్ సేమ్ వస్తుంది. సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేద్దాం. ఏ వాల్యూ వస్తుంది మనకి, ఇక్కడ 5 కామన్ తీస్తే 5 క్యాన్సిల్ అయిపోతుందా. ఈ 2 యువతలకు రావాలి. ఈ 2 యువతలకు రావాలంటే ఫస్ట్ ఈ 2 అనేది ఎల్సిఎం తీసుకుంటే 2 × 9 ఎంత, 2 9 18 అవుతుందా. చూడండి ఇక్కడ ఎల్సిఎం 2 అవుతుంది. ఎల్సిఎం 2ని యువతలు తీసుకొస్తున్నాం. ఆ 2 వచ్చే ముందు 2 × 9 ఏమవుతుంది, మల్టిపుల్ అవుతుందా. అంటే 5a + 5
టూ నైన్స్ ఆర్ ఎంత 18. సో 2 ఎల్సిఎం ఆ 2 యువతలకు వస్తుంది. 2 2s ఆర్ 4, 4 ఇంటూ ఏ 4a, 4 ఇంటూ 1 4, ఈ వాల్యూ మిగిలిపోయింది. ఓకేనా. సో ఇప్పుడు 4a కాస్త అవతలకి వెళ్తే ఏ అవుతుందా. ఓకేనా. సో 18లోంచి 5 పోతే -13, -13 యువతలకు వస్తే +13, 13లోంచి 4 పోతే 9. ఫైనల్గా ఏ వాల్యూ ఎంత వచ్చింది 9 వచ్చింది. ఫైనల్గా ఏ వాల్యూ ఎంత 9 వచ్చింది. సో ఏ వాల్యూ 9 అంటే 5a ఎంత 5 9s ఆర్ 45, కానీ మనకి 6 డైరెక్ట్ 6 పార్ట్స్ ఉంది కాబట్టి 6 9s ఆర్ ఎంత 6 9s ఆర్ 54 km/h. షిప్ యొక్క ఒరిజినల్ స్పీడ్ ఇక్కడ ఇంటూ 9 చేస్తే 9 6 ఆర్ ఎంత 9 6 ఆర్ 54. షిప్ యొక్క ఒరిజినల్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ 54 km/h వచ్చింది. సో 45 minutesలో వెళ్ళే డిస్టెన్సే కదా అడిగింది. 45 minutes అన్నాడు. అవర్స్లో మార్స్తే బై 60 చేస్తాం, అవర్స్లో కన్వర్ట్ అవుతుంది. టైమ్ ఇంటూ స్పీడ్ 9 6 ఆర్ ఎంత 54. ఓకేనా. సో ఇక్కడ చూస్తే మనకి 15 3s ఆర్ 45, 15 4s ఆర్, సో మల్టిపుల్ చేస్తే 3 5 50s ఆర్ 150, 3 4s ఆర్ 12, 150 అక్కడ 3 4s ఆర్ ఎంత 12 అవుతుంది. 15 16, 162/4, 4 ఎన్ టైమ్స్ పోతుంది. 4 40s ఆర్ 4 4s ఆర్ 16 అంటే 40s ఆర్ 160, 4 5s ఆర్ ఎగ్జాక్ట్గా 40.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుందా. సో ఇచ్చిన ఆప్షన్స్లో 40.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఏంటి 4th ఆప్షన్. సో ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే 4th ఆప్షన్. ఓకేనా.